ఈ నగరానికి ఏమైంది ఒక సీన్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి పింపుల్స్ తీసే అన్నది. నా కెరియర్ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఒకే ఒక్క జీవితం అని సాంగ్ ఉంటుంది, బాగా ఫేమస్. అప్పుడే ఇంక ఊరు నుండి ఎర్రబోసెకి వచ్చేస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీ అదంతా కొత్తగా కలర్ఫుల్ ప్రపంచం. ఇప్పుడు సినిమా కంటే రీటేక్స్ ఉంటాయి, బట్ ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీలో దిస్ లైవ్ రైట్, యూ కాంట్ సే రీటేక్ మళ్ళీ కట్టండి. ఎస్, లేదు, నో రీటేక్స్, ఓన్లీ లైవ్. మెల్బిల్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ పంకజ్ రాయ్. తను ఫస్ట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ చేస్తాడు, తర్వాత పెళ్లి చేస్తాడు, తర్వాత వాళ్ళ గృహప్రవేశం చేస్తాడు, తర్వాత వాళ్ళ పాపన బాబు కూడా చేస్తాడు. సో అక్కడ ఏంటంటే ఇట్స్ క్లోజ్డ్ కమ్యూనిటీ రైట్. అంటే నాకు హ్యాపీ అనిపించే పార్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వెడ్డింగ్స్ ఎన్ని చేస్తున్నామో అంతమంది ఫ్యామిలీస్తో మేము కలిసిపోతూ ఉంటాం, అంతమంది మాకు ఫ్యామిలీ అయిపోతారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ వెడ్డింగ్స్ అండ్ ఆంధ్ర వెడ్డింగ్. తెలంగాణ వెడ్డింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక ఎకరం అమ్మాయినా ధూమ్ ధామ్ గా చేయాలా, పిచ్చెక్కి చేసేయాలా, ప్రెస్టేజ్ గా చేయాలని. సో సంగీతంలో లెక్కర్ ఉంటది, అక్కడే మీ వెడ్డింగ్ లో సగం బడ్జెట్ అయిపోతుంది. అంటే మీరు ఒకప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు పని గారు, ఇప్పుడు ఏమైంది చాలా తగ్గిపోయింది, 24 ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు వింటూ ఉంటారు. RRR మూవీ ఉంది, నేను 50 lakhs లో చేయాలి అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? వెడ్డింగ్స్ ఈవెంట్స్ ఆల్సో సేమ్. నీ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగితే మేము అంత బెటర్ గా తీయగలం. ఇప్పుడు నువ్వు అదే క్రెడిబిలిటీ యూ కెన్ చార్జ్ 4 lakhs for the same kind of work. I can charge only 50,000 for the same kind of work. That happens in the industry. ఒక డెకరేటర్ కి ఓన్లీ డెకార్ ఉంటే చాలు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కి బ్రైడ్ అండ్ గ్రూమ్ కి కాస్ట్యూమ్ బాగుందా లేదా అనే చూస్తారు. కానీ ఈ అన్ని ఎలిమెంట్స్ ఎవరికి ఇంపార్టెంట్? ఫోటోగ్రాఫర్ కి ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఫోటోగ్రఫీలోనే కదా, వీడియోగ్రఫీలోనే కదా అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్ని ప్రీ వెడ్డింగ్ వీడియోస్ చూస్తే కపుల్ ఆర్ సో ఆక్వర్డ్. అవునవును, దేర్ ఇస్ నో కెమిస్ట్రీ దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక కపుల్ కి వెడ్డింగ్ చేసినప్పుడు ఈ కపుల్ టేస్ట్ ఒకలా ఉంటది, ఈ కపుల్ వే ఒకలా ఉంటది, నెక్స్ట్ వేర్ మన ఇలా ABC కాదు, Z వరకు ఉన్నాయి ఆప్షన్. ఎవ్రీ టైం ట్రెండ్ మారుతూనే ఉంటుంది. క్రియేటివ్ ఇండస్ట్రీ కదా కంప్లీట్ గా, అది అడాప్ట్ చేసుకోకపోతే ఫేడ్ అవుట్. బిగ్ టైం డైలమా. ఓకే, ఇప్పుడు కంపెనీని బిల్డ్ చేయాలా, కంటెంట్ చేయాలా? కంపెనీని బిల్డ్ చేస్తూ కంటెంట్ కూడా చేయాలా. I would have seen this in more than 90% of the wedding. Hey photographer, రారా, hey తీరా మాది. ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, ఒక ఫోటోగ్రాఫరు నువ్వు ఎంత ఇస్తున్నావు నీ ఫ్యామిలీ అది, నీ ఫ్యామిలీ పూర్ అని ఎవ్వడు చూడు, హార్ట్ పెట్టి షూట్ చేసేస్తారు. చాలా చిన్నదండి ఇది వెడ్డింగ్ ఇండస్ట్రీ. ఇంట్రెస్ట్ ఉన్నాడే వస్తాడు ఇక్కడికి, అంతేగాని ఏదో బీటెక్ ఒక బ్యాచ్ అయిపోగానే కాలేజ్ నుండి 1,00,000 మంది రాదు. అంటే ఈవెన్ సెలబ్రేషన్ ఆల్సో బికమ్ సో సోషల్ స్టేటస్ డ్రివెన్. ఐ ఫీల్ అంటే అమ్మాయి వాళ్ళు ఇంత చేస్తున్నారంటే అబ్బాయి వాడు ఇంత చేయాలి, లేదంటే అబ్బాయి వాళ్ళు ఎంత చేయాలో కూడా అమ్మాయి వాళ్ళు ఒక మీటర్ సెట్. అంటే ఇంకొకటి ఆపర్చునిటీ అది ఒక్కటే వస్తుంది. ఇప్పుడు మన లైఫ్ లో కూడా ఇంకా ఎక్కడ వస్తుంది మనకి అంత లెవెల్. అది నీకు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అదొకటి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఉంది, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నా అంత స్పెండ్ చేయడానికి స్కోప్ లేదు, ఓన్లీ వెడ్డింగ్. రీసెంట్ టైంలో ఇంకా బడ్జెట్స్ పెంచేశారు. అవునా? అంటే పెంచేవాళ్ళు పెంచారు. ఏమవుద్దంటే ఒక 4 years బ్యాక్ తీసుకుంటే మీకు రియల్ ఎస్టేట్ బాగుండేది. 3 years బ్యాక్ తీసుకుంటే తెలంగాణ వెడ్డింగ్స్ అన్ని అమ్మాయి వాళ్ళ పెళ్లి అంటే ఒక ల్యాండ్ సేల్ కొట్టాల్సింది. అవునా? ఒక ల్యాండ్ సేల్ కొట్టి పెళ్లి చేస్తారు, అది షూర్. అది ఇప్పుడు ఏంటంటే సేల్స్ అండ్ బయింగ్స్ తక్కువ ఉండటం వల్ల కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ సేల్ కొట్టాలా, పైసలు తీసుకుని ఖర్చు మొత్తం నడుస్తుంది. It is so social status driven. Yes. Things are very social driven. And there is an insult factor in that if you don't meet the expectations. ఇక్కడ పెళ్ళిళ్ళు 90% అమ్మాయి వాళ్ళు చేసినప్పుడు అబ్బాయి వాళ్ళు ఒక మాట అనొద్దు, అక్కడ ప్రెస్టేజ్ తీసుకుంటారు. అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఫేక్ వెడ్డింగ్ పార్టీస్ అని చేస్తున్నారు కదా, డూ పీపుల్ ఇన్వైట్ యూ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆల్సో? ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉంది కల్చర్ ఎక్కువ. అవును, అటు ఉంది, మన దగ్గర లేదు. నేను రీసెంట్గా ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేశారు, సంగీత్ అని, ఫేక్ సంగీత్. సో ఫేక్ సంగీత్ ఏంటా అనిపించింది, బట్ మేము రియల్ సంగీత్లో చూస్తాం కదా. గెట్ టు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టీమ్ అంటే ఈ సంగీత్ ఫంక్షన్స్కి దానికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ టెంప్టింగ్ దట్ ఏమంటారు యు గో అండ్ ఇంటెండ్ టు గో అండ్ డాన్స్, అలాంటి మూమెంట్స్ అవుతాయా? ద పీపుల్ ఇన్ మా టీమ్ అంటున్నారు లాస్ట్ ఎండింగ్. సో కొంచెం పిక్స్కి వెళ్ళిన తర్వాత టీమ్ కెమెరాస్ తీయాల్సిన అవసరం లేదు, తీసిన బ్లర్గా వస్తాయి. ఓకే, టీమ్ ఏం చేస్తారు చాలా సంగీతం. గుడ్ థింగ్ యూ డిడ్ ఇస్ ఇన్ హౌస్ టీమ్. ఎస్, సో యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ థింగ్స్. అంటే ఎవరి బిహేవియర్ ఎట్లుంటుంది, ఎవరు ఎట్లుంటారు, థాట్ ప్రాసెస్ తెలుసు. హైరింగ్ ద ఫ్రీలాన్సర్స్ ఫర్ అండ్ బెట్టింగ్ ఆన్ బెట్టింగ్ ఈజ్ కొంచెం ఛాలెంజింగ్ కదా కంపారిటివ్. అవును,
అంటే నాకు 99.9% మాకు ఫ్రీలాన్సర్స్ అవసరం ఉండదు, ఇన్హౌస్ టీమే ఉంటారు కాబట్టి మేము ఆ లిమిటెడ్ వెడ్డింగ్సే తీసుకుంటాం మా టీం ఉన్నంత వరకే. వరస్ట్ సినారియోస్లో ఇంకా ఏదో హెల్త్ బాగోక లీవ్స్ పెట్టినప్పుడు అప్పుడు సమ్ పీపుల్ని ఎంటర్టైన్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక 10-15 మాకు రెగ్యులర్గా మా టేస్ట్ తెలిసిన వాళ్ళే, మా వర్క్ ఫ్లో తెలిసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తాం. అండ్ సిన్స్ యూ కమ్ ఫ్రమ్ మూవీ బ్యాక్గ్రౌండ్, లైక్ యూ వర్క్ ఫర్ ఫిలిమ్స్, ఎస్, అది నీకు చాలా హెల్ప్ చేసింది కదా టు మేక్ స్టోరీ డ్రివెన్ వెడ్డింగ్స్. 200%. సో అంటే ప్రాపర్ లైటింగ్ టెక్నాలజీ ఏంటి, ఫ్రేమింగ్ ఏంటి, సో అంటే ఆ మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు చాలా స్కిల్స్ పెరుగుతాయి. ఏంటంటే అంత హై ఎండ్ ఎక్విప్మెంట్, అంత లైటింగ్, ఈ సెటప్స్ అన్నీ ఉంటాయి. అండ్ కంటిన్యూషను, అంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో మంచి మంచి పాయింట్స్ యాడ్ అవుతాయి. అవన్నీ మేము వెడ్డింగ్స్ ఈవెంట్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈజీ అవుతుంది. సో అది కోర్ స్టోరీ, దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు వెన్ యూర్ డూయింగ్ అ స్టోరీ డ్రివెన్, వెరీ స్టోరీ డ్రివెన్, ఎస్, యూ నీడ్ దోస్ కైండ్ ఆఫ్ హైస్ అండ్ లోస్, స్క్రీన్ ప్లే చాయిసెస్, ఇలా చాలా ఉంటాయి. అవును. సో ఇప్పుడు నువ్వు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ని మీ టీమ్ మీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫేస్ దిస్ లాట్ ఆఫ్ టైమ్స్. ఐ గో అండ్ సెట్ అ ఎక్స్పెక్టేషన్స్ హియర్, క్లయింట్ క్లోజ్ అవుతాడు, తర్వాత దే గెట్ టు మీట్ మై టీమ్, సమ్టైమ్స్ ఇట్ డ్రాప్స్. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏమంటారు ఆ ఇంటెన్సిటీ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, you carry a 9 years experience, you're asking a 2-year experienced guy to handle the same. So those kind of situations. దీనికి ముందు ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఈ ఈవెంట్ ఇండస్ట్రీ ఇవంతా లైవ్ ఈవెంట్స్. సో దీనిలో మేము 10 yearsలో చేసింది ఏంటంటే ఎవ్రీ టైం ఒక కొత్త లెసన్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సో రైట్ నౌ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే, మేము ప్రీ ప్లానింగ్గా క్లయింట్స్తో ఆల్రెడీ బిఫోర్ మాట్లాడతాం. మా టీం కూడా కమ్యూనికేట్ అవుతుంది. ప్రాపర్గా మేము మాట్లాడినప్పుడు మాకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బేస్ చేసుకొని నెక్స్ట్ అంతా గేమ్ రన్ అవుతుంది. సో అది మనం మాట్లాడలేదు అంటే డెఫినెట్లీ ప్రాబ్లం అవుతుంది. అండర్స్టాండ్ చేసుకోవాలండి అంతే. ఇప్పుడు సినిమా కంటే యూ గో అండ్ డూ అ డెమో షూట్, ఎస్, డెమో సినిమా తీసుకొని వస్తావు, లేదంటే రీటేక్స్ ఉంటాయి. బట్ ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీలో like it is live, right? You can't say retake malla kattandi ani. Yes, లేదు, no retakes, only live. I mean, how tough is handling those kind of things? ప్లానింగ్ మల్టీ కెమెరాస్ ఉంటాయి, అంటే 2 యాంగిల్స్లో 2 కెమెరాస్ అలా ఉంటాయి. మా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఫోకస్ అంతా మూమెంట్స్ మీదే ఉంటాయి. అంటే ఈవెంట్ నెక్స్ట్ ఏం జరిగిద్ది అని తెలుసు. బేసికల్లీ ఇప్పుడు ఒక వెడ్డింగ్ జరిగింది అనుకో, ఒక ఫార్మాట్లో సిమిలర్ ఫార్మాట్లోనే ఉంటాయి వెడ్డింగ్స్. అంటే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు జీలకర్ర బెల్లం అయిన తర్వాత తలంబ్రాలు, సో ఇట్లా ఒక సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి మాకు ఐడియా ఉంటుంది ఈవెంట్. సో ఆ ఈవెంట్లో మేము మోర్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ఫోకస్ చేస్తుంటాం. అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇంకా. అండ్ ఇంకొకటి, ఈ పంతులు మంత్రాలు చదివిన తర్వాత కూడా మీరు వచ్చి మళ్ళీ పెట్టండి అని అడుగుతారు కదా. లేదండి, అప్పట్లో ఉండేది, ఇప్పుడు అంతా కంప్లీట్లీ న్యాచురల్. కదా, ఐ నోటీస్ దట్. అంటే నాకు ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రాసెస్ స్టార్ట్ అయింది, దెన్ యూ ఫోటోగ్రాఫర్ విల్ కమ్ ఇన్ ద మిడిల్ అండ్ సే మళ్ళీ చేయండి. సో దీనికి నేను రైట్ ఆన్సర్ చెప్తాను. క్లయింట్స్ కూడా అలాగే అడిగేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 years బ్యాక్ చూసుకుంటే, మేము జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మా ఫేసెస్ కవర్ అయిపోయినాయి కదా, మా ఫేసెస్ ఎందుకు ఫోటో కెమెరా వైపు నీట్గా లేవు అని అడుగుతూ ఉంటారు. తాళి కట్టేటప్పుడు వాళ్ళు అడుగుతారా? డెఫినెట్లీ. ఇది ఆల్బమ్ ప్రాసెస్ చేసేటప్పుడు పేరెంట్స్ అయినా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు తాళి కట్టేటప్పుడు మా అమ్మాయి ఫేస్ కవర్ అయిపోయింది, అబ్బాయి కూడా పెద్ద చూడట్లేదు, మీరు అడిగి ఒక షాట్ తీసుకోవాలి కదా అనే ఒక ఇది నడిచేది. సో అప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఏం చేయాలా, డెఫినెట్లీ వెడ్డింగ్లో ఆపి అడిగి మెయిన్ షాట్స్ తీసుకోవాలి. రైట్ నౌ జనరేషన్ మారింది, జనాలకు అర్థమవుతుంది, ఈవెంట్ డిస్టర్బ్ చేయొద్దని క్లయింటే చెప్తున్నారు. సో అలాంటప్పుడు మాకు ఇంకా ఈజీ అయిపోయింది. మేము న్యాచురల్గా అక్కడ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో ఆ సరౌండింగ్స్లో ఎక్కడక్కడ మా కెమెరాస్ డిప్లాయ్ అయ్యి ఉంటాయో అవన్నీ షూట్ చేసేస్తాం, మల్టీ యాంగిల్స్లో షూట్ చేసేస్తాం. ఈవెంట్స్ 1 స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ ఈవెంట్ మళ్ళీ ఎండ్ ఈవెంట్ వరకు మా టీం అయితే ఎక్కడ డిస్టర్బ్ చేయరు, ఎక్కడ ఒక్క పిక్చర్ కూడా అడగరు. సో కంప్లీట్లీ అలా ఎడ్యుకేట్ అయ్యారు క్లయింట్స్ కూడా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ వాట్సాప్ అంకుల్స్ అండ్ ఆంటీస్, ఇప్పుడు మీరు కెమెరాతో ఫోటో తీసిన తర్వాత కూడా మీకు ఫోన్ ఇస్తారు ఫోటో తీయమని. సో ఇది కామన్ అండి, అదేం చేయలేదు. మాకు ఒక ఫోటో తీయండి అని అంటారు. మేమేమంటాము అంటే, ఇప్పుడున్న నికాన్ టెక్నాలజీలో ఇన్స్టెంట్గా మేము పిక్చర్ వాళ్ళకి పంపించేయచ్చు. ఓకే. సో 90% అది అవాయిడ్ చేసి మా పిక్చర్ని పంపించడానికి ట్రై చేస్తాం. సో బేసిక్గా అక్కడ మీరు అక్కడ ఫోటో క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఫోన్ ఇస్తారు, వాళ్ళు ఫోన్ ఇస్తారు, ఫోన్ ఇచ్చి తీయమంటారు. సమ్ టైమ్స్ తీస్తారు టీము, సమ్ టైమ్స్ మా పిక్చర్నే వాళ్ళని ఒక 5 minutes ఆగండి అని చెప్పి వాళ్ళకి ఒరిజినల్ పిక్చర్ పంపించారు. సో డూ యూ గైస్
యూజింగ్ ఎనీ టెక్నాలజీ రైట్ నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని వెడ్డింగ్స్ లో సీన్ క్యూఆర్ కోడ్ పెడతారు కానీ దెన్ పీపుల్ కెన్ స్కాన్ అండ్ గెట్ ఆల్ ద ఫోటోస్. వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ? బట్ మేము రిలీజ్ చేయట్లేదు, బట్ ఆ టెక్నాలజీ ఉంది, ఇమీడియట్లీ పిక్చర్స్ ఇచ్చేయచ్చు అండ్ అప్పటికప్పుడే అప్లోడ్ కూడా అయిపోతాయి. బట్ మేము కంప్లీట్లీ రాలో షూట్ చేస్తాం. రాలో షూట్ చేసినప్పుడు మేము తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి, కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి ఈజీగా ఉండగా సో రాలో తీస్తాం. రా పిక్చర్స్ నీకు చూడడానికి అంత కలర్ఫుల్గా ఉండవు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత స్పీడ్గా ఇవ్వగలమో అంత స్పీడ్గా ఇచ్చేస్తాం, ఒక లింక్ చేసి ఇచ్చేస్తాం కంప్లీట్గా. వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు బికమ్ అన్ అఫీషియల్ నికాన్ Canon any company? యా, జనరల్గా వీళ్ళకి ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి. వీళ్ళ కంపెనీ రేంజ్ ఏంటి, వీళ్ళ వాల్యూమ్ ఆఫ్ వెడ్డింగ్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ టీమ్ ఏంటి, రిపీటెడ్ అంటే మార్కెట్లో నేమ్ ఉందా లేదా అని వెరిఫై చేస్తారు. వన్స్ వెరిఫై చేసిన తర్వాత నాకు తెలిసి ఢిల్లీ నుండి ఏదో చేస్తారు వీళ్ళు. ఫస్ట్ వీళ్ళని ఎంతమందిని క్లయింట్ని సాటిస్ఫై చేయగలిగారు, కంపెనీ గుడ్డా కాదా, నెంబర్ ఆఫ్ టీమ్ ఎక్కువ ఉన్నారా, ఇది కొంచెం కంపెనీ గ్రో అయ్యే కంపెనీ అయినా, అండ్ మోర్ ఓవర్ వీళ్ళు మన బ్రాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా. సో ఇలా వాళ్ళకి నాకు తెలిసి ఇన్సైడ్ ఏమైనా ఉంటాయేమో కానీ అవుట్ సైడ్ అయితే ఇవి చూస్తారు, ఈ క్రైటీరియాస్ చూస్తారు. చూసిన తర్వాత ఢిల్లీ నుండి అప్రూవల్ రావాలి. మనమే అప్లై చేసుకోవాలి, మనం అప్రోచ్ అయినా పట్టించుకోరు, మనం మెయిల్స్ పెట్టినా రిప్లైస్ ఎవరు. వాళ్ళు హైదరాబాద్లో ఫిగర్ అవుట్ చేసి కంపెనీస్ ఏవో చూస్తారు. సో ఆల్రెడీ వేరే అదర్ బ్రాండ్స్లో ఉంటే లైట్, ఒకవేళ బ్రాండ్లో లేరు అంటే పుష్ చేస్తారు. 23-24లో అయితే సోనీ నుండి కెనాన్ నుండి కూడా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు. బట్ ఒక దానికి స్టిక్ అయి ఉన్నాం కదా, సో అలాంటప్పుడు మనం అలా దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే లాయల్ విత్ ద కంపెనీ. అంటే మొన్నటి వరకు నేను నికాన్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఇప్పుడు సోనీ అని చెప్పలేను కదా, నికాన్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా దెన్ యూ షుడ్ బి ఇన్ పాలిటిక్స్. ఎస్, అంత ఈజీగా షిఫ్ట్ చేయాలని చేయలేం. అంటే మన క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా మార్కెట్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నికాన్ రైట్ నౌ. సో అది హానెస్ట్. నికాన్ ఇస్ రియలీ గుడ్ విత్ ఫోటోగ్రఫీ కమ్ వీడియో. ఇప్పుడు రెడ్ని అడాప్ట్ చేసుకుంది, రెడ్ని డైరెక్ట్ కొనేసింది నికాన్. మూవీ ఇండస్ట్రీలో అప్పుడు మొత్తం రెడ్డే కదా, ఎక్కడ చూసినా రెడ్. ఇప్పుడు రెడ్ని కొనేసింది, రెడ్ కాంబినేషన్ లో సినీ లైన్ కెమెరా రిలీజ్ చేసింది. ఆ కెమెరాస్ ఇప్పుడు మేము ఈవెంట్స్ లో వాడుతాం. బట్ ఐ హావెంట్ సీన్, అంటే సినిమా ఇండస్ట్రీలో నికాన్ ని అంత కాదు, రెడ్ ని నికాన్ కొనేసింది రీసెంట్ టైంలో. కొన్ని నికాన్ కాంబినేషన్ లో రెడ్ సినీ లైన్ కెమెరా అని ఒక కెమెరా రిలీజ్ చేసింది GR రీసెంట్ గా. సో ఆ కెమెరాస్ వీడియోస్ లో గేమ్ చేంజెస్, ఎక్స్ట్రీమ్ వెరీ కంఫర్టబుల్, అసలు ఎక్స్ట్రాడినరీ. ఇట్ డస్ ఫుల్ ఫ్రేమ్ రా తీసుకోవచ్చు, ఆల్మోస్ట్ మూవీ తీసేయచ్చు. దట్స్ బ్యూటీ ఆఫ్ రెడ్ క్యామ్. అంటే ద వే, అంటే ఐ స్టార్టెడ్ అంటే వర్కింగ్ విత్ ఈ ఫిల్మ్ మేకింగ్ లో, లైక్ ఫ్రమ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్, రెడ్ ఇస్ ద ఫస్ట్ కెమెరా వి గాట్ ఇంట్రొడ్యూస్డ్. రెడ్ కలర్ సైన్స్ అల్టిమేట్, దాన్ని ఇంకా ఇది బీట్ చేయలేదు. బికాస్ నేను మెల్బిల్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ పంకజ్ రాయ్, హీ డస్ రాయ్ ఫోటోగ్రఫీ మెల్బిల్లో. సో తను ఫస్ట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ చేస్తాడు, తర్వాత పెళ్లి చేస్తాడు, తర్వాత వాళ్ళ గృహప్రవేశం చేస్తాడు, తర్వాత వాళ్ళ పాపన బాబు పుడితే చేస్తాడు. సో అక్కడ ఏంటంటే ఇట్స్ అ క్లోజ్డ్ కమ్యూనిటీ, రైట్? యూ డోంట్ హ్యావ్ మెనీ ఇండియన్ ఆరిజిన్ ఫోటోగ్రాఫర్స్ హు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఇఫ్ యూ హైర్ వైట్ గైస్, వాళ్ళకి మన ఎమోషన్స్ ఇదంతా తెలియదు, కల్చర్. సో లిమిటెడ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అనమాట చాలా, లైక్ ఇండియన్ ఆరిజిన్ అనమాట, లైక్ హూ స్పీక్స్ తెలుగు, హూ స్పీక్స్ హిందీ అండ్ ఆల్. సో ఒక్కసారి ఒకరు కమిట్ అయ్యారు అనుకో, ఈ జర్నీ అంత ఉంటుంది. సో ఇలాంటి జర్నీ ఇట్ హ్యాపెన్ టు యూ? ఎస్, మేము చేసాం. మేము మెటర్నిటీ షూట్, ఫస్ట్ బర్త్డే, గోప్రవేశం, ఇవన్నీ కంటిన్యూగా లిటరలీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్. అవును, పార్ట్ అయిపోతాం. అంటే ఒక్కసారి వాళ్ళు మాతో జర్నీ అయినప్పుడు ఫ్రెండ్స్ లాగా అయిపోతాం కదా, సో ఒక పార్ట్ అయిపోతాం. సో దానివల్ల ఇంకా ఎవరో గుర్తురారు, నెక్స్ట్ ఈవెంట్స్ కూడా మనమే. సో అండ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, ఎస్పెషల్లీ మీ ఇండస్ట్రీ. అవును, అంటే నాకు హ్యాపీ అనిపించే పార్ట్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ వెడ్డింగ్స్ ఎన్ని చేస్తున్నామో అంతమంది ఫ్యామిలీస్తో మేము కలిసిపోతూ ఉంటాం, అంతమంది మాకు ఫ్యామిలీ అయిపోతారు. సో చాలా కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో క్లోజ్గా వర్క్ చేసేది ఒక ఫోటోగ్రాఫరే, ఇంకా రిమైనింగ్ ఎవరు చేయరు కదా. సో చాలా క్లోజ్ అయిపోతారు. లెట్స్ టాక్ అబౌట్ వెల్త్ క్రియేషన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్, ఇట్స్ సాలిడ్ 10 years, 12 years of journey in this
యా 10 years 10 years of 2016 స్టార్ట్ చేసాం 2026 So you starting your career as a freelancer. Yes, was the first freelancer way of గానే doing start things, చేశాను. right? From there to building a company. అంటే ఈ పర్టికులర్ వెడ్డింగ్ ఇండస్ట్రీలో అండ్ స్పెషలీ దిస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సెగ్మెంట్లో హౌ వాజ్ వెల్త్ క్రియేషన్ ఎట్లుండే లైక్ ఫ్రమ్ లెట్స్ టాక్ అబౌట్ ఫ్రమ్ లైక్ డెకేడ్ నుంచి. ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ట్రెండ్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళడమే. ఎవ్రీ టైం ట్రెండ్ మారుతూనే ఉంటుంది. క్రియేటివ్ ఇండస్ట్రీ కదా కంప్లీట్గా, అది అడాప్ట్ చేసుకోకపోతే ఫేడ్ అవుట్. ఆ ట్రెండ్ ఫాలో అయ్యి మనం ఆ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలీ క్రియేటివ్ ఇండస్ట్రీలో దేర్ ఇస్ నో ఫిక్స్డ్ రేట్ కార్డ్. ఫిక్స్ అవును. See, I can do same work what you did. You're doing with 10 years of experience versus I might start day one. ఎస్. So, ఇప్పుడు నువ్వు దాన్ని అదే క్రెడిబిలిటీ యూ కెన్ చార్జ్ 4 lakhs for the same kind of work. I can charge only 50,000 for the same kind of work. That happens in the industry. ఎందుకంటే we'll also see, right, lot of writers and directors. We pay them 15,000 per the entire web series and we pay them 1 lakh per each episode also. మెట్రిక్స్ లేదు కదా. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ యూ పీపుల్ సీ ఇట్ ఇన్ స్పెషల్ ఇన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ వెన్ యూ హైరింగ్ ప్రాసెస్లో కానీ లేదంటే ఎట్లా హౌ యూ గైస్ ఆన్ వాట్ బేసిస్ యూ అంటే మీరు ఎలా సర్వే అవుతున్నారు అనేది క్వశ్చన్. వాట్ బేసిస్ యూ హైర్ పీపుల్ ఫస్ట్? అంటే మాకంటూ ఒక వర్క్ స్టైల్ ఉంది. మాదంటే కంప్లీట్లీ కార్పొరేట్ వర్క్ ఫ్లో. సో మా వర్క్ ఫ్లో, మా వర్క్ సిస్టమ్కి మేము ఛార్జ్ చేస్తాం. ఓకే. మాకున్న ఎక్స్పీరియన్స్కి. ఇది కంప్లీట్లీ సర్వీస్ డ్రివెన్ బిజినెస్ కదా. సో దీనిలో మేము ఒక పర్టికులర్ లగ్జరీ సెగ్మెంట్ సర్వీస్ చేస్తాం. సో మా వర్క్ ఫ్లో ఇది, మా వర్క్ ప్రాసెస్ ఇది, దానికి మాకు ఇంత ప్రైస్ ఉంటుంది. వాట్ మేడ్ యూ టు షిఫ్ట్ టు లగ్జరీ సెగ్మెంట్? మేము చేసే సర్వీస్ అంతా కంప్లీట్ లగ్జరీ ఉంది కదా. ఇప్పుడు క్లయింట్ వన్స్ మాతో బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ డిస్కషన్స్ లేవు, ఇంకా కంప్లీట్లీ ఈవెంట్ ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దాని తర్వాత ఈవెంట్ ప్లానింగ్ సపోర్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అంటే కంప్లీట్ అన్నిట్లో రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెకరేటర్కి ఓన్లీ డెకార్ ఉంటే చాలు, డెకార్ పర్ఫెక్ట్గా వేస్తే చాలు. ఒక కాస్ట్యూమ్ డిజైనర్కి బ్రైడ్ అండ్ గ్రూమ్కి కాస్ట్యూమ్ బాగుందా లేదా అనే చూస్తారు. ఒక మేకప్ ఆర్టిస్ట్ బ్రైడ్కి పర్ఫెక్ట్ మేకప్ వేసైనా చూడడానికి బాగుందా అని చూస్తారు. కానీ ఈ అన్ని ఎలిమెంట్స్ ఎవరికి ఇంపార్టెంట్? ఫోటోగ్రాఫర్కి ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఫోటోగ్రఫీలోనే కదా, వీడియోగ్రఫీలోనే కదా అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ వై 24 Frames కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఈవెంట్ ప్లానింగ్ సపోర్ట్. ఒక రైట్ వెండర్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ బడ్జెట్ పెట్టుకోవాలి ఏంటనేది మేము సపోర్ట్ ఇస్తాం. దాని తర్వాత ఈవెంట్ స్కేల్ని బట్టి వాళ్ళకున్న బడ్జెట్ని బేస్ చేసుకొని కస్టమైజ్డ్ ఫోటోగ్రఫీ ప్లానింగ్ డిజైన్ చేస్తాం. కంప్లీట్లీ స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. సో అలా డిజైన్ చేస్తున్నాం. సో ఇదంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చాలా స్మూత్గా వర్క్ చేస్తాం. అంటే కంప్లీట్గా పర్టికులర్ డెడికేటెడ్ సిఆర్ఎంని ఇస్తాము, పర్టికులర్ డెడికేటెడ్ షెడ్యూల్ మేనేజర్ని ఇస్తాము, డైరెక్టర్ని అటాచ్ చేస్తాము. వాళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కపుల్ షూట్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకో పర్ఫెక్ట్గా వాళ్ళ స్టోరీ అంతా బిల్డ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడు, టీమ్ లీడ్స్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఫాస్టెస్ట్ డెలివరీ ప్రాసెస్. మేము ఇప్పుడు డెలివరీ ఇచ్చేది కూడా ఎంత స్పీడ్ అంటే 10 to 15 daysలో లింక్ ఇచ్చేస్తాం. ఓకే. సో వాట్ ఈస్ ద టర్న్ అరౌండ్ టైం లైక్ యావరేజ్ వెడ్డింగ్స్కి మీరు డెలివరీ టైం అంటున్నారు? 10 to 15 days, మ్యాక్స్ 30 days. ఓకే. సో ఒక సీజన్లో మేము ఎక్కువ వెడ్డింగ్స్ చేసాము అంటే 30 days టైం అడుగుతాం. ఒక సీజన్లో మేము తక్కువ వెడ్డింగ్స్ చేసాము అంటే 15 to 20 days టైం అడుగుతాం. వన్ సింగిల్ లింక్లో ఇప్పుడు మేము కొత్తగా ఒక బేస్డ్ లగ్జరీ గ్యాలరీని డిజైన్ చేస్తాం 24 Framesలో. దీనిలో వెడ్డింగ్ ఫిలిమ్స్, రీల్స్, పిక్చర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి కూడా మేము డిఫరెంట్గా సిగ్నేచర్ షాట్స్ అని కట్ చేస్తాం. ఓవరాల్గా ఒక ఎంగేజ్మెంట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 700-800 కలర్ కటెడ్ పిక్చర్స్ ఇస్తే దీనిలో టాప్ పిక్చర్స్ ఒక 100-150 పిక్చర్స్ని మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి కట్ చేస్తాం. ఇదంతా వన్ సింగిల్ లింక్లో డిజైన్ చేసి ప్రాపర్గా ఆ లింక్ని క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తాం. ఈ లింక్ని వాళ్ళు మల్టిపుల్ పీపుల్కి ఫార్వర్డ్ కొట్టేయచ్చు. ఇట్స్ వెరీ ఈజీ టు సీ అండ్ డౌన్లోడ్. అండ్ దానిలో ఫేస్ రికగ్నైజేషన్ ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వెడ్డింగ్ మీరు వెళ్ళారు, దానిలో ఒక 2000-3000 పిక్చర్స్ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తుక్కోవాలంటే చాలా టైం పట్టింది, అంత పేషెన్స్ కూడా మీకు ఉండదు. సో దానిలో మీ ఫేస్ ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. మీరు క్లిక్ చేయగానే ఆ 2000 పిక్చర్స్లో 50-60 పిక్చర్స్ అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు వన్ సింగిల్ లింక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో ఇన్స్టాగ్రామ్ సైజ్లో కూడా మేము కట్ చేసి ఉంటాం కాబట్టి మీరు పోస్ట్ చేసి ట్యాగ్ కూడా చేయొచ్చు. సో ఈజ్ దిస్ ఫర్ ఎవ్రీవన్ ఆర్ ప్రీమియం తీసుకుంటే? ఎవ్రీవన్. 24 Frames దీంట్లో స్టాండర్డ్ తీసుకుంటే ఇవే ఫీచర్స్ వస్తాయి అట్లేమన్నా? లేదు, ఎవ్రీ వన్కి వన్ సింగిల్ లింక్ ఇచ్చేస్తాం, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే.
ఒక ఎవ్రీ బిజినెస్కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత దిస్ మైట్ గెట్ అవుట్డేటెడ్ ఆర్ పీపుల్ ఆర్ నాట్ సీకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అట్లా వెడ్డింగ్ ఇండస్ట్రీకి డూ యూ థింక్ దేర్ ఇస్ టైం? నాకు తెలిసి టైం ఏమి ఉండదండి. వెడ్డింగ్స్ చేసుకుంటూనే ఉంటారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ నైట్ చేసుకోవాల్సిందే 200%. అంతే కదా, 200% లైఫ్లో జరిగే వన్ మెమరబుల్ ఈవెంట్కి మంచి ఫోటోగ్రఫీ టీమ్ని పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే లైఫ్ టైం మెమరీస్. సో కాకపోతే చేంజెస్ వస్తాయి, మల్టిపుల్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు వెడ్డింగ్ దానిలో కొత్త సెగ్మెంట్ యాడ్ అయింది, రీల్స్, ఇన్స్టెంట్ రీల్ మేకింగ్ సర్వీస్. వాళ్ళు ఇన్స్టెంట్గా తీసేసి ఇస్తున్నారు, సోషల్ మీడియా రిలేటెడ్. సో అట్లా కొత్త ఏమైనా యాడ్ అవుతాయేమో. కానీ అంతకుముందు మేము లింక్స్ ఇలా ఏమి ఇచ్చేవాళ్ళం, హార్డ్ డ్రైవ్లో కలర్ కరెక్టెడ్ పిక్చర్స్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అడ్వాన్స్డ్ లింక్స్ వచ్చినాయి, సో లింక్స్ ఇస్తున్నాం, దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. ఇండస్ట్రీ ఆగిపోవడం అనేది ఏమి ఉండదు. సో పెళ్ళిళ్ళు ఉన్నంత కాలం 200% వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బాగుంటుంది. కానీ టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది, ఎక్విప్మెంట్ మారిపోతూ ఉంటుంది, సో వర్క్ ఫ్లో మారిపోతూ ఉంటుంది. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. నేను 10 yearsలో చాలా చేంజెస్ చూసాను, ఎవ్రీ 6 monthsకి చేంజ్. అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 2026లో ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ దిస్ నీష్ వెడ్డింగ్ సెగ్మెంట్, సో మీ సైడ్ నుంచి అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హోల్డింగ్ అప్ మోర్ దెన్ డెకేడ్ ఎక్స్పీరియన్స్, what are the few things you suggest them in a big time? 200% ఏదో ఒక కంపెనీలో ఒక 1.5 year 2 years మినిమం వర్క్ చేయమని చెప్తానండి. లేదు అంటే ఇన్ డీటెయిల్గా తెలియదు. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా, సో కపుల్ మెమరీస్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఇది బిజినెస్ కాదు, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ కాదు, సర్వీస్ డ్రివెన్ బిజినెస్. సో అండర్స్టాండ్ చేసుకోవాలి అసలు వర్క్ ఎలా చేస్తున్నారు, వర్క్ ఫ్లో ఏంటి, ఇది కంప్లీట్గా అండర్స్టాండ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. ఈ బిఫోర్ స్టార్ట్ చేసుకుంటే ఏమైపోద్ది అంటే 6 months 7 monthsలో ఫేడ్ అవుట్. అండ్ ఆల్సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ టు ఇన్వెస్ట్ టూ మచ్ ఆన్ కెమెరాస్ ప్రయర్ స్టార్టింగ్ దిస్ బిజినెస్. బికాస్ నేను నోటీస్ చేసిన దాంట్లో చాలామంది ముందే కెమెరాలు కొనేస్తారు, ఎక్విప్మెంట్ కొనేస్తారు, అండ్ దేర్ ఇస్ నో బిజినెస్ దేర్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ 200% మీరు చెప్పింది కరెక్ట్. లాక్స్ ఆఫ్ వర్త్ ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్ చేసేస్తారు ఇనీషియల్లో, అండ్ మోర్ ఓవర్ ఫోటోగ్రఫీ నాకు వచ్చు కదా అని స్టార్ట్ చేసేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫోటోగ్రఫీలో ఏంటి అంటే చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ టేస్ట్ని ఇవి అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒక కపుల్ డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు ఒక కపుల్కి వెడ్డింగ్ చేసినప్పుడు ఈ కపుల్ టేస్ట్ ఒకలా ఉంటుంది, ఈ కపుల్ వే ఒకలా ఉంటుంది, నెక్స్ట్ వేర్ మళ్ళీ ఇలా ABC కాదు, 3 options కాదు, Z వరకు ఉన్నాయి ఆప్షన్స్. అలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఫస్ట్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలగాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. నీ ఫోటోగ్రఫీ కెమెరాస్ ఎవరైనా కొంటారు, ఫోటోగ్రఫీ ఎవరైనా చేస్తారు. అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళని సాటిస్ఫైడ్గా తీసి వాళ్ళకి డెలివరీ చేయడం అనేది ఛాలెంజ్. దీన్ని లెర్న్ చేసుకోవడానికి నువ్వు 1 year 1.5 year ఒక కంపెనీలో వర్క్ చేసి అబ్జర్వ్ చేయి, దెన్ యూ కెన్ స్టార్ట్. చాలా మంది స్కిల్ నేర్చుకొని థర్టీన్ థాట్ ప్రాసెస్ వచ్చిందని దే లీవ్ ఆర్ దే స్టార్ట్ దేర్ ఓన్. బట్ దానివల్ల బిగ్ టైమ్ లాస్ ఫర్ companies, like for example, because you are sharing your 10 11 years or 12 years of experience with them to shape them. That came with a cost కదా. అదే ఏమంటారు, ఇట్లా నువ్వు నేర్చుకొని అట్లా వాళ్ళకి చెప్పింది కాదు కదా. సో అలాంటి థింగ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంటే ఇట్ ఈస్ బిగ్ టైమ్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ఎనీ కంపెనీ. సో వాళ్ళని రీటైన్ చేయడానికి what are the practices you do, what is the culture you built in the work? 200% దాన్ని స్టాప్ చేయలేం. సో లెర్న్ చేసుకుంటారు, కంపెనీ స్టార్ట్ చేసేస్తారు. కానీ స్టార్ట్ చేసేటప్పుడు నాకే చెప్పమంటాను, నేనే నీకు ఇన్పుట్స్ ఇస్తా. అంటే ఇప్పుడు వన్స్ మన దగ్గర 3 years 4 years వర్క్ చేసినప్పుడు కంపెనీ స్టార్ట్ చేసుకుంటా అంటే చేసుకోవాలనే చెప్పాలి మనమైనా. నువ్వు చేయొద్దు నేను ఒక్కడనే చేయాలి అంటే అది కుదరదు. నేను కూడా అలాగొచ్చునుండే కదా. 200% వాళ్ళకి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చిన పాయింట్స్ చెప్తాను. ఇనీషియల్లో మీరు ఇలా చేయాలి. నేను ఒక 5-6 కంపెనీస్ పెట్టారు మా కంపెనీ నుండి వెళ్ళి. నేను వాళ్ళలో ఒక 3 to 4 members నేను గైడెన్స్ ఇచ్చాను, చాలా గైడెన్స్ ఇచ్చాను. ఈ స్టెప్లో ఇలా చేయండి, ఈ స్టెప్లో ఇలా చేయండి. దట్ రిలేషన్షిప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్లో బిగ్ టైమ్ ఇస్ అంటే ఎంప్లాయీస్ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ we both work together. ఒక 2-3 years నుంచి వర్క్ చేస్తున్నాము. saying that at a fine day you told me that I want to start my own company. ఎట్లా చేద్దాం అనుకుంటున్నా. I learned enough. ఇప్పుడు నేను సతీష్ I want to start my own company. ఏం చేద్దాం, like your experience in business, tell me what we can do. This is very valid discussion should happen with an employee and employer. ఒకవేళ they want. నేను
కంపెనీ పెడదాం అనుకుంటున్నా, నెక్స్ట్ మంత్ నేను రాను అంటే యూ ఆల్రెడీ టుక్ డెసిషన్. సో ఆల్రెడీ డెసిషన్ తీసుకొని నేను ఒక్కని కూడా ఆపలే ఇప్పుడు. అవును అవును అవును. 1 month ఆ 1 month నోటీస్ పీరియడ్ కూడా వేస్ట్ అని పెట్టుకొని నేను అంటే నెక్స్ట్ డే నుంచి రావద్దని చెప్పాను. నేను లిటరల్ గా పీపుల్ కమెంట్ సే దట్ ఐఎమ్ నాట్ ఏమంటారు నేను కంపెనీ షిఫ్ట్ అవుతున్నా ఆర్ ఎల్స్ నా ఓన్ ఫ్రీలాన్స్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ ఈ రోజే లాస్ట్ అన్ని సబ్మిట్ చేసేసి ఈ రోజు నైట్ వరకు కూర్చొని రేపటి నుంచి రాకు అని చెప్తాను. ఎందుకంటే 1 month వాడు ఉన్నా ఇట్స్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్. మిగతా టీమ్ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అది. 200%. రాదర్ యూ కమ్ అండ్ సిట్ విత్ మీ దట్ దిస్ ఈస్ మై థాట్ ప్రాసెస్, ఐ వాంట్ టు డూ దిస్, నేను కంపెనీ స్టార్ట్ చేస్తాను లేదా నాకు బెటర్ ఆఫర్ ఉంది ఆర్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ అంటే నేను ఆఫర్ చెప్పి తీసుకుంటే వెల్ అండ్ గుడ్, యూ షుడ్ గో ఫర్ దట్, యూ షుడ్ టేక్ దట్. ఎందుకంటే అది ఇక్కడ అవ్వదు ఇప్పట్లో. అంటే మనం చేయగలిగితే మనం చేస్తాము, ఆర్ ఎల్స్ లేదంటే యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ తీసుకొని ఆపడం అంత స్టూపిడిటీ ఇంకోటి ఉండదు. ఎగ్జాక్ట్లీ That's what I've been doing. It is working for me. Sometimes it's black. నేను 200% రిలేషన్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు మా కంపెనీలో వర్క్ చేసి వెళ్ళిపోయిన లాస్ట్ 10 yearsలో ఒక దగ్గర 400-500 మెంబర్స్ ఉంటారు అంతే కదా. 10 yearsలో మరి తప్పదు కదా. నేను ఒక 1500-1600 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసి ఉంటాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే టీంని పెంచుకోవాలన్నప్పుడు నాకు పర్ఫెక్ట్గా అందరు నచ్చరు. ఇది నేర్చుకోవాలనే కసి ఉండాలి, ఈ నేర్చుకుంటాడు ఇంట్రెస్ట్తో వచ్చాడు అనే యాంగిల్లో నేను చూస్తాను. దట్స్ వై ఎక్కువ ఇంటర్వ్యూస్ చేస్తుంటా. చేసినప్పుడు అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. చాలా చిన్నదండి ఇది వెడ్డింగ్ ఇండస్ట్రీ లేకపోతే ఫోటోగ్రఫీ అనేది చాలా చిన్నది. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడే వస్తాడు ఇక్కడికి. నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ప్యాషన్ అనుకునే వాళ్ళే వస్తారు, అంతేగాని ఏదో బీటెక్ ఒక బ్యాచ్ అయిపోగానే కాలేజ్ నుండి లక్షల మంది రారు. అలాంటప్పుడు వాళ్ళందరూ ఎక్కడో చోట కనిపిస్తారు, ఎక్కడో చోట మనకు అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆర్ వెడ్డింగ్ వీడియోగ్రఫీ కోర్సెస్ అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. లాట్ ఆఫ్ పీపుల్ టీచింగ్. హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్? అండ్ దెన్ ఈజ్ ఇస్ జస్ట్ అ బిజినెస్ మోడల్ టు మేక్ మనీ ఆర్ ఈజ్ ఇట్ రియలీ హెల్పింగ్ యూ ఇన్ ద ఇండస్ట్రీ? 200% ఇప్పుడు షార్ట్ కోర్సులు చెప్తున్నారు కొంతమంది, 6 months కోర్స్ 3 months కోర్స్ అని చెప్తున్నారు. 200% హెల్ప్ఫుల్ అండి. ప్రీవియస్గా ఒక 5-6 years బ్యాక్ చూసుకుంటే ఈ షార్ట్ టర్మ్ కోర్సులు లేవు. చేస్తే డిగ్రీ చేయాలి, 3 years BFA చేయాలి, లేకపోతే 2 years కోర్సులు చేయాలి. BFA and see that's the beauty of industry specialists. BFA is very generic. They're not teaching you to do wedding gown. అవును, ఫోటోగ్రఫీ నేర్పిస్తారు తప్ప వెడ్డింగ్ చేయాలి ఇది చేయాలి అని ఏముండదు అక్కడ. వెడ్డింగ్ అనేది ఒక పార్ట్, బట్ ఫోటోగ్రఫీ నేర్పిస్తారు. నేను BFA స్టూడెంట్, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. అండ్ ఇంకొకటి ఐ ఫీల్ లాట్ ఆఫ్ అండ్ ఎస్పెషలీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ పీపుల్ డూ కవరేజ్ అండ్ దెన్ దిల్ సిట్ అండ్ ఎడిటర్ అండ్ దెన్ అంతా తీసుకెళ్ళి డంప్ చేస్తారు అని వాళ్ళు చూసుకుంటారంట. సో ఇప్పుడు మా దానిలో అలా ఉండదు కదా. ఫోటోగ్రాఫర్ ఒక 2000 ఫొటోస్ తీస్తే 2000 ఫోటో నుండి ఫిల్టర్ చేసుకోవాల్సింది అతనే, మళ్ళీ ఎడిట్ చేయాల్సింది అతనే. గ్రాడ్యువల్గా ఏమైపోద్ది అంటే 2000 కౌంట్ 1500కి వస్తుంది, 1500 కౌంట్ 1200కి వస్తుంది. ఇంకా డీటెయిల్గా చేస్తాడు, 800కి వస్తుంది. అంటే 2000 పిక్చర్స్ తీసామనేది అన్వాంటెడ్, 800 పిక్చర్స్ క్వాలిటీగా తీసామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీలాన్సర్స్ చాలా మంది వచ్చినప్పుడు షూట్ చేసేస్తారు, ఫటాఫట్ కొట్టేస్తారు. వెళ్ళేటప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ తీసుకుంటారో నీకు కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదే కార్డ్ని నువ్వు ఎడిట్ చేస్తే అకౌంట్ తగ్గిపోతుంది. కానీ ఫ్రీలాన్సర్స్ ఎడిట్ చేయరు. సో అందుకే నేను ఇన్ హౌస్ టీమ్ మెయింటైన్ చేసుకుంటాను. ఇన్ హౌస్ టీమ్ని మెయింటైన్ చేసుకోవడానికి టూ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. కాస్ట్ అవుతుంది, 200% కాస్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే 24 ఫ్రేమ్స్కి ఒక ఫార్ములా ఉంది, ఒక వర్క్ స్టైల్ ఉంది. దానికి ఫస్ట్ అలవాటు పడతారు. దాని తర్వాత షూట్ చేసింది ఎడిట్ చేసి డెలివరీ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే క్వాలిటీ డెలివరీ వెళ్తుంది. And how important it is to set the right systems, funny, like for example especially in your industry. Yes. So what is the best practices? For example, this very important thing you spoke about, ఎవరైతే ఫోటోలు తీస్తారో వాళ్ళే సార్ట్ అవుట్ చేసి ఇవ్వాలి. సో లెట్స్ టాక్ అబౌట్ ద సిస్టమ్స్. మీరు బిల్డ్ చేసిన సిస్టమ్ అంటే వాళ్ళే సార్ట్ అవుట్ చేయాలని ఏం లేదండి. మేము సమ్ టైమ్స్ ఏంటంటే క్రాస్ చేస్తాం. ఇప్పుడు నేను ఫొటోస్ తీసింది ఇంకొకరు సెలెక్ట్ చేస్తారు, ఇంకొకరు తీసింది నేను చేస్తాను. దీనివల్ల ఏమైపోద్ది అంటే వాళ్ళ వర్క్ స్టైల్ కూడా వీళ్ళకి అడాప్ట్ అయిపోద్ది. అంటే ఎప్పుడు నేను తీసింది ఏం చేయము, సమ్ టైమ్స్ చేస్తాం పాసిబిలిటీ ఉంటే. లేనప్పుడు ఏమైపోద్ది అంటే క్రాస్. ఇప్పుడు నేను తీసిని మీరు ఎడిట్ చేస్తారు, మీరు సార్ట్ అవుట్ చేసి ఎడిట్ చేస్తారు, మీరు తీసిని నేను చేస్తాను. అంటే ఒక్కొక్క ఫోటోగ్రాఫర్కి ఒక్కొక్క వర్క్ స్టైల్ ఉంటుంది. మా దగ్గర ఒకళ్ళిద్దరు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, పోర్ట్రేట్స్ ఎక్స్ట్రాడినరీ తీస్తారు, ఎక్స్ట్రాడినరీ.
అలా మళ్ళీ ఇంకో ఫోటోగ్రాఫర్ తీయలేడు, ఇంకొక ఫోటోగ్రాఫర్ స్టోరీ తీస్తాడు. అంటే అన్ని మూమెంట్స్ ఎలా క్యాప్చర్ చేసావు అనిపిస్తుంది. ఇప్పుడు కార్తిక్ ఎంగేజ్మెంట్లో మోర్ మూమెంట్స్ క్యాప్చర్ చేసాం, మోర్ అంటే మోర్, ప్రైస్లెస్. వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా మూమెంట్స్ క్యాప్చర్ చేసాం. ఇప్పుడు వాళ్ళ టీం మా పిక్చర్స్ అన్ని పోస్ట్ చేసుకుని 24 ఫ్రేమ్స్ ట్యాగ్ చేశారు. పెద్ద పెద్ద స్టోరీస్ రాశారు 24 ఫ్రేమ్స్ గురించి ఎవ్రీ టైం. ఇంట్రెస్టింగ్. అంటే పిక్చర్ క్వాలిటీగా తీయడం ఒకటి, మూమెంట్ క్యాప్చర్ చేయడం ఒకటి, రైట్ టైం. అండ్ సేమ్ అప్లై ఫర్ వీడియో ఆల్సో. ఎస్, వీడియో ఆల్సో సేమ్ సినిమాటిక్ స్టోరీ టెలింగ్. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నగరానికి ఏమైంది ఒక సీన్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి పింపుల్స్ తీసే అన్నది. డూ రియలీ కస్టమర్స్ ఆస్క్ దట్ డీటెయిల్? ఉంటుందండి, లోవర్ చిన్ ఎక్కువ ఉంది తీయండి అంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ ఫోటోషాప్ చాలా అడ్వాన్స్డ్ అయింది. సో అవన్నీ కూడా వర్క్ చేయొచ్చు, వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ. ఇంకా చెప్పాలంటే మేము జిమ్ అన్నీ చేయాలి. ఇంకా ఫోటోషాప్లో మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎలా అంటే చిన్ అడ్జస్ట్మెంట్ చేస్తారు, సమ్ టైమ్స్ కొంచెం బాడీ షేప్ కొంచెం అలా ఉన్నప్పుడు ఆ షేప్ అడ్జస్ట్మెంట్ చేస్తారు, కొంచెం లావుగా అంటే తగ్గిస్తారు. అంత డీటెయిల్స్ అడుగుతారా? మా వాళ్ళే కొంచెం చేసేస్తారు, అంటే పిక్చర్లో బాగా కనిపించాలి అంటే. సమ్ టైమ్ కొంతమంది చూడడానికి నార్మల్ ఉన్న పిక్చర్స్లో కొంచెం చొబిగా కనిపిస్తారు. అలాంటప్పుడు మనం కొంచెం న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తాం, అంత డీటెయిల్ వర్క్ చేస్తాం. మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత, సో ఎవ్రీ టైమ్ పీపుల్ సొసైటీ అండ్ పీపుల్ టెండ్ టు కంపేర్ ది స్టాండర్డ్స్. అంటే మీరు ఒకప్పుడు చాలా బాగా చేసేవాళ్ళు, ఫనీ గారు, ఇప్పుడు ఏమైంది, మీరు చాలా తగ్గిపోయింది 24 ఫ్రేమ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు వింటూ ఉంటారా? చాలా తగ్గిపోలేదండి, చాలా పెరిగింది. అంటే ఇప్పుడు నేను రీసెంట్ టైంలో వింటుంటే ఎక్కడ చూసినా 24 ఫ్రేమ్సే కనపడుతుంది, 24 ఫ్రేమ్స్ గురించి ఎక్కువ రివ్యూస్ పడుతున్నాయి, మీరు బాగా గ్రో అయ్యారు అంటే. ఎవ్రీ టైం మేము లెర్న్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మార్కెట్కి ఏం కావాలో అది మేము ఇస్తున్నాం కాబట్టి మీకు బాగా వినిపిస్తుంది పేరు అనేది. అంటే దట్స్ ఆన్ పాజిటివ్ అండ్ సో ద మోర్. ఇంకొకటి ఏంటంటే ఎనీ బిజినెస్ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయినప్పుడు ఇట్ కమ్స్ విత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైడ్ ఆఫ్ ఇట్. సో లెట్స్ టాక్ అబౌట్ అగ్లీ సైడ్ ఆఫ్ ఇట్. నెగిటివ్ సైడ్ కూడా ఉంటుందండి. అంటే 24 ఫ్రేమ్స్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకొని వచ్చేస్తారు, చాలా హైలో పెట్టుకొని వచ్చేస్తారు. సమ్ టైమ్స్ ఏమవుతాయి అంటే ఈవెంట్ చిన్నగా జరుగుతాయి, సో డెకార్ తక్కువ ఉంటుంది, లైటింగ్ తక్కువ ఉంటుంది, చాలా చిన్న ఈవెంట్ చేస్తారు. ఆ ఈవెంట్లో మేము కూడా పెద్ద చేయగలిగింది ఏం లేదు. అంటే ఈవెంట్ బిగ్గా ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఆటోమేటిక్గా పిక్చర్స్ బాగుంటాయి, దానిలో మేము స్టోరీని రన్ చేస్తాం. ఈ చిన్న ఈవెంట్లో ప్రాబ్లం ఏంటంటే పిక్చర్స్ రిచ్గా కనిపించవు, ఇంకా మా వర్క్ ఎక్కడ కనిపిస్తుంది. సో అంత టైం ఉండదు, అంత ప్లానింగ్ ఉండదు, అది ఉండదు. సో అక్కడ సమ్ పీపుల్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము అంటారు. బట్ మేము కన్వే చేస్తాం, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఇలా ఉంటే మేము చేయగలం, ఇలా ఉంటే మేము. సో అందుకే మేము ఏం చేస్తామంటే కొంచెం బడ్జెట్ వెడ్డింగ్స్ వదిలేస్తాం, కొంచెం ప్రీమియం అండ్ లగ్జరీ సెగ్మెంటే ఎక్కువ చేస్తూ ఉంటాం. అక్కడే మా వర్క్ ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రిపుల్ ఆర్ మూవీ ఉంది, నేను 50 lakhs చేయాలి అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ నువ్వు ఇవ్వగలిగితే అవుట్కమ్ తీసుకురాగలరు. వెడ్డింగ్స్ ఈవెంట్స్ ఆల్సో సేమ్. నీ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరిగితే మేము అంత బెటర్గా తీయగలం. సో మా ఆర్టిస్టిక్ వర్క్, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో బెటర్గా చేయగలం. ఇట్స్ వెరీ సింపుల్ ఫార్ములా. అండ్ అదే ఇప్పుడు ఇన్వెస్టింగ్ సో మచ్ ఆన్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ కట్టు నువ్వు వచ్చి ఇఫ్ యూ డూయింగ్ సెలబ్రేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యావరేజ్ ఫంక్షన్ అండ్ ఆల్, డెఫినెట్లీ ఏమంటారు ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ యూ ఇన్వెస్టెడ్ మెజారిటీ ఆఫ్ ద మనీ హియర్ ఫర్ క్యాప్చరింగ్, బట్ క్యాప్చర్ చేయడానికి ఏముందో దానిపైన ఇన్వెస్ట్ చేయకపోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మనం పెట్టే బడ్జెట్లో ఇప్పుడు ఈవెంట్స్ ఇవన్నీ ఎందుకు చేసుకుంటాం? సో ఇంట్రెస్ట్తో, హ్యాపీనెస్తో చేసుకుంటాం. ఇప్పుడు లైఫ్లో 2-3 ఆపర్చునిటీస్ వస్తాయి బిగ్ ఈవెంట్స్ చేసేది. అది చేసుకున్నప్పుడు ఆ పెట్టే బడ్జెట్లో మెజారిటీ ఎక్కువ పెట్టమని చెప్పను, కానీ సర్టెన్ అమౌంట్ని ఎక్కువ ఫోటోగ్రఫీకి స్పెండ్ చేయమంట. అంటే నేను ఏదో ఫోటోగ్రఫీ బిజినెస్ పెట్టాను, నాకు బిజినెస్ ఇవ్వండి, మా ఫోటోగ్రాఫర్స్కి ఇవ్వండి అని నేను చెప్పట్లా. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఒక 2 crore పెట్టి ఒక ఈవెంట్ చేస్తారు, బాగా బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ చేస్తారు ఎగ్జాంపుల్. చేసిన తర్వాత డెకార్, జ్యువెలరీ, కాస్ట్యూమ్ అన్నీ పెడతారు. డెకార్ అప్పటికప్పుడే నెక్స్ట్ డే వీకేస్తారు. ఓకే, ఫుడ్ డెఫినెట్లీ వచ్చిన వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి కాబట్టి ఆ రోజుకి ఆ రోజు బాగా ఫుడ్ పెట్టారు అనుకుంటారు. ఓకే, కాస్ట్యూమ్స్ మళ్ళీ తీయను కూడా తీయం. అసలు ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సిన అసలు వేసుకునే ఆపర్చునిటీ రాదు. కాస్ట్యూమ్స్ వాడుకోవచ్చు కానీ ఆ కాస్ట్యూమ్స్ వాడం. ఆ జ్యువెలరీ కూడా మీరు చూస్తే
వెడ్డింగ్ కేసిన జ్యువెలరీ నెక్స్ట్ ఎక్కడ వాడట్లా, ఎక్కడ వాడాలి, క్రోర్స్లో ఖర్చు పెడుతున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు 2 yearsకో 3 yearsకో 4 yearsకో సరదాగా నీ పెళ్ళి ఫిలిం చూసుకోవాలి, నీ పెళ్ళి వీడియోస్ చూసుకోవాలి, ఫొటోస్ చూసుకోవాలి అన్నప్పుడు అవి కనుక సరిగ్గా రాలేదు అంటే నువ్వు లైఫ్ టైం రిగ్రెట్ అవుతుంది, లైఫ్ టైం. నేనే ఇప్పుడు ఈ పాయింట్ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. నాది 2020 March 14th నా వెడ్డింగ్. ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి సమ్ టైమ్స్ చాలా పీక్స్లో ఉంటాయి వెడ్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుండి ఖాళీగా ఉంటాం, February 14th మాత్రం 6-7 వెడ్డింగ్స్ వస్తాయి. నేను నా వెడ్డింగ్కి చాలా లిమిటెడ్ టీమ్ని గట్టిగా మాట్లాడితే జూనియర్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఆ రోజు 6 వెడ్డింగ్స్ ఉన్నాయి నాకు. బట్ 6 వెడ్డింగ్స్కి నా బెటర్ టీంని పంపించాలి, ఎందుకంటే మళ్ళీ నా కంపెనీ డౌన్ అవ్వద్దు. బట్ నేను కాంప్రమైజ్ అయినా, నేను కాంప్రమైజ్ పెట్టుకుంటే జూనియర్ ఫోటోగ్రాఫర్స్ డెఫినెట్లీ యావరేజ్గానే తీస్తారు. ఓకే, సీనియర్కి జూనియర్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. నా వెడ్డింగ్ ఫిలిం నాకు నచ్చినట్టు రాలా, నా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నాకు నచ్చినట్టు రాలా. ఈ రోజు కూడా నా వైఫ్ తిడుతుంది, నువ్వు ఫోటోగ్రాఫర్ అయ్యుండి నీ పెళ్ళే నువ్వు బాగా చేసుకోలేదు అని. బట్ ఏం చేస్తాం, Feb 14 చాలా బిజీ కమిట్ అయి ఉన్నాము. మేము 16th అనుకున్నాం పెళ్ళి, 14th ప్రీపోన్ చేసుకున్నాం షార్ట్ పీరియడ్లో, లేదంటే ఒక టీంని డెడికేటెడ్గా పెట్టుకున్నాం అండి. సో ఈ రోజు కూడా నా పెళ్ళిలో ఫొటోస్ ఇంకొంచెం బెటర్గా తీయొచ్చు, ఇంకొంచెం బాగా తీయొచ్చు, కొంచెం యావరేజ్గా వచ్చినాయి అని ఫీల్ అవుతా, నేనే ఫీల్ అవుతున్నా ఈ రోజు కూడా. బట్ మళ్ళీ ఏదో సామెత ఉంటుంది కదా, పని పాములు పట్టేటోడు పాము కాటు. ఎగ్జాక్ట్లీ ఈ రోజు కూడా ఫీల్ అవుతా అండి నేను. అసలు అట్లీస్ట్ ఇప్పుడు ఫ్రేమ్స్ అవి చూసానా, అది వెళ్ళి నేనన్నా చూసుకోవాల్సింది కదా పెళ్లి మధ్యలో. ఇప్పుడు కూడా ఇలా నా ఫుల్ లెంత్ వీడియో ఇలా ఊగుతా ఉంటది. అంటే కొత్త వీడియోగ్రాఫర్ కదా, కొంచెం షేక్ చేశాడు. సో అలా ఫీల్ అవుతుంది. ఎవరు నా ఫ్రెండ్స్కి కూడా చెప్తా, అరే నీకు బడ్జెట్ లేకపోయినా పర్లా, నువ్వు ఈఎంఐ కట్టు 24 ఫ్రేమ్స్కి, నేను చేస్తా ఫోటోగ్రఫీ, తర్వాత నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్పి నా ఫ్రెండ్స్కి నేనే మంచిగా చేసిస్తా, ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చేస్తా. And you also told me, let's talk about your first client journey, like how it happened. Yes. అదే మూవీ ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను కదా. నేను డైరెక్ట్గా కంపెనీ స్టార్ట్ చేయలేదండి. ఒక 2.5 years వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంపెనీస్లో వర్క్ చేశాను. వర్క్ చేసి చాలా లెర్న్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటి వరకు వెడ్డింగ్ అంటే ఏంటో తెలియదు, వెడ్డింగ్ ఫొటోస్ ఎలా తీస్తారో కూడా తెలియదు. అంతా మూవీ కదా, మూవీ అంతా డిఫరెంట్ ఉంటుంది, ఇదంతా సపరేట్ జోనర్. అలా 2.5 years వర్క్ చేసిన తర్వాత అంతా లెర్న్ చేసుకున్న తర్వాత ఓకే అండర్స్టాండ్ చేసుకొని చిన్నగా స్టార్ట్ చేద్దాం. అంటే చిన్నగా అంటే బడ్జెట్ పెట్టడానికి డబ్బులే లేవులేండి, కెమెరా కొనుక్కోవడానికి డబ్బులు లేవు. సో అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ పెట్టే రేంజ్ లేదు. సో అప్పుడు ఒక చిన్న పీసీ ఈఎంఐలో కొనుక్కొని, మా కజిన్ ఒక ఆయన కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 3-4 lakhs ఇస్తానంటే ఒక కెమెరా కొనుక్కొని అలా స్లోగా స్టార్ట్ చేసాం. స్లోగా స్టార్ట్ చేసి మల్టీ టాస్కింగ్, నేనే డ్రైవ్ చేసుకునేవాడిని, నేనే క్లయింట్తో మాట్లాడుకునేది, నేనే షూట్ చేసేవాడిని. సర్టెన్ టైంలో ఓపిక అయిపోయేది. ఇక్కడ నుండి వేరే దగ్గరికి ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవ్ చేయలేం. మీకు చెప్పాలి అంటే midnight రోడ్ అంతా ఖాళీగా ఉంది. సరే ఓకే నేను ఇలా రిలాక్స్ అవుతాను బ్యాక్కి, నువ్వు స్టీరింగ్ ఇలా పట్టుకో అంటే జస్ట్ ఏమైనా వస్తే చెప్పు, ఒక 30 స్పీడ్లో కానీ వెళ్ళాలి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ ఈవెంట్ ఉంటుంది. నేను అక్కడ ఆపి స్టాప్ చేసి పడుకున్నాను, ఇంకెళ్ళలేము. సో వెళ్ళాలి, జర్నీ అయితే సాగాలి, స్లోగా వెళ్ళినా పర్లా. సో మా నాడు ఒక 1/2 hour అలా స్టీరింగ్ ఇలా ఇప్పుడు జనాలు తిడతారేమో ఎట్లా ట్రై చేసినావు అని, తప్పలా అలా చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఈవెంట్కి వెళ్ళి మళ్ళీ షూట్ చేసి అట్లా చేసాం, నాన్ స్టాప్గా చేసాం. దాని తర్వాత ఎవ్రీ సెగ్మెంట్లో లెర్న్ చేసుకుంటున్నాము దాన్ని ఇంకొంచెం. అంటే నాది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు ఆ రోజు డబ్బులు రావాలి, ఆ రోజు నేను ఎర్న్ చేయాలని ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నా గోల్ ఏంటంటే పెద్ద కంపెనీ పెట్టాలి, కానీ పైసలు లేవు. పెద్ద కంపెనీ పెట్టాలి అంటే lakhs of worth కెమెరాస్ కొనాలి, పెద్ద ఆఫీసులు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి? కంటిన్యూగా మనం కష్టపడాలి, వచ్చిన డబ్బుల్ని రీఇన్వెస్ట్మెంట్ చేసి బిల్డ్ చేయాలి. సో నా 6 years 5 years నేను 1 rupee కూడా కంపెనీ నుండి తీసుకోవాలి. ఎవ్రీ రూపీ కంపెనీ మీదే ఇన్వెస్ట్ చేశాను. 6 years తర్వాత ఇంకా తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఇంకా అవసరాలు ఉన్నాయి, తప్పదు, ఇంకా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకెన్ని రోజులు చేస్తాం? సో సర్టన్ టైంలో అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇక్కడక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అని 6 years తర్వాత ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ 6 years బిలో నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయను, నా ఖర్చులకు తప్ప. రిమైనింగ్ అంతా కంపెనీకి రీఇన్వెస్టింగ్ అంటే టీం మీద ఇన్వెస్ట్ చేశాను. టీంని ట్రైనింగ్ చేయడంలో, లేకపోతే చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చాము.
మీరు స్కేల్ అవ్వండి, ఇంకొంచెం బెటర్ చేసుకోండి అని. అలా నేను దగ్గర ఒక 40-50 మెంబర్స్ టీమ్ని ఒక 6 years ఊరికే మెయింటైన్ చేశాను. అంటే టీమ్ స్ట్రెంగ్త్ ఉండాలి, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. సో ఎందుకంటే దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ పీపుల్, టీమ్ వెరీ పీపుల్ టు వర్క్ ఫర్ us. yes అండ్ ఆల్సో దే ఆర్ ఈక్వల్లీ మోటివేటెడ్. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ప్లేస్లో నువ్వే చేసిన కొద్దీ నువ్వు అన్నట్టు గెట్ ఎగ్జాస్టెడ్ ఎట్ ఎ పాయింట్. ఎంతకని చేస్తాం, వన్స్ వీ గెట్ ఎగ్జాస్టెడ్ బిజినెస్ విల్ డై. ఈ పర్టికులర్ ఈ ఇండస్ట్రీలో వన్ మ్యాన్ షో వర్కౌట్ అవ్వదండి. ఇది నేను ఎప్పుడు ఒక 5 years తర్వాత రియలైజ్ అయ్యాను. కంపెనీ పెట్టి 5 years తర్వాత రియలైజ్ అయ్యి వన్ మ్యాన్ షో వర్కౌట్ అవుతుంది. ఈ వన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఒక మల్టిపుల్ టీమ్ని ట్రైన్ చేయాలి. ఆ వర్క్ ఫ్లో నీకు ఎలా, నీ విజన్ ఏంటో ఆ విజన్గా చేయాలి. 90-100% మ్యాచ్ చేసేస్తుంది టీమ్. ఎందుకంటే వెడ్డింగ్స్లో పెద్దగా చేసేది ఏముండదు, సిమిలర్ వెడ్డింగ్స్. దానిలో నువ్వు కొంచెం బెటర్గా చేయాలి అని చెప్పి సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫోకస్ పెట్టాను. నాకు తెలిసి ఫోటోగ్రఫీలో ఇంత సిస్టమ్స్, ఇంత కార్పొరేట్ స్టైల్ ఇంత బిల్డ్ చేసింది కంప్లీట్గా మేమే. నాకు తెలుసుగా మార్కెట్. వాట్ ఆర్ ద సిస్టమ్స్ యూ గైస్ యూజ్, లైక్ వాట్ ఇస్ ద టెక్నాలజీ అడాప్టేషన్ కానీ ఇప్పుడు AI కానీ, అండ్ వాట్ లెవెల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూ పీపుల్ యూస్? ఎవ్రీ టైం మేము అప్గ్రేడ్ అవుతానే ఉంటామండి. ఎక్విప్మెంట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఎవ్రీ టైం నేను అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మేము ఫోటోషాప్ పర్చేస్ వాడతాము, దానిలో అప్డేట్స్ వస్తాయి, లైట్ రూమ్ వాడతాము. అండ్ రీసెంట్ టైంలో పిక్చర్స్ సెలక్షన్స్ కూడా సాఫ్ట్వేర్ వాడుతున్నాం. 2000 పిక్చర్స్ తీసామనుకోండి, దాన్ని కూర్చొని మనం సెలెక్ట్ చేయాలి, సిగ్రిగేట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 1 day పడుతుంది. నాకు within 20 minutes అయిపోతుంది. వాట్ కైండ్ ఆఫ్ టూల్ ఇస్ దట్? ఆఫ్టర్ షూట్ అని ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్అప్ చేస్తుంది, ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ వాళ్ళు మాకు ఇచ్చారు, ఆ సాఫ్ట్వేర్ ఇచ్చారు, మేము దాన్ని యూజ్ చేస్తున్నాం. చాలా యాక్యురేట్గా సెలెక్ట్ చేస్తుంది. 2000 పిక్చర్స్లో నాకు 800 పిక్చర్స్ కావాలి అంటే 800 పిక్చర్స్ని within 20 minutes సెలెక్ట్ చేసేస్తుంది. దీని ఈ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ మా వర్క్ స్పీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ 200% ఫోటోగ్రఫీ అంతా మాన్యువల్గా చేయాల్సిందే. ఈ కలర్ కరెక్షన్ అయినా ఉండి, షూట్ అయినా ఉండండి, అది ఏ రీప్లేస్ చేయదు. ఈ టెక్నాలజీ మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్పీడ్గా చేయడానికి. ఇప్పుడు అప్పట్లో మేము 2 months 3 months తీసుకునే వాళ్ళం పోస్ట్ ప్రొడక్షన్ డెలివరీ ఇవ్వడానికి. ఇప్పుడు within 15 days 20 days 10 days కూడా డెలివరీ చేస్తున్నాం. చిన్న ఈవెంట్లు, ఇప్పుడు కార్తిక్ ఎంగేజ్మెంట్ within 24 hours, నాకు తెలిసి 24 hours కూడా టైం పట్టలేదు. 700 కలర్ కరెక్టెడ్ పిక్చర్స్ అలాంగ్ విత్ 1 film లింక్లో పెట్టి కార్తిక్ పంపించేసాం within 24 hours. ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ అంటే సింగిల్ ఈవెంట్లో లిమిటెడ్ కెమెరాస్ పెట్టాం. లిమిటెడ్ గ్యాదరింగ్తో కార్తిక్ చేసుకున్నాడు, చాలా ప్లాన్గా చేసుకున్నాడు. సో అలాంటి ఈవెంట్లు బిఫోర్ ఈవెంట్ నుండి ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి చాలా స్పీడ్గా ఇవ్వచ్చు. within 24 hours హైలీ ఇంపాసిబుల్ ఫిల్మ్ ఇవ్వడం, పిక్చర్స్ ఇవ్వడం, అలాంగ్ విత్ సిగ్నేచర్ షాట్స్. అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసుకోవచ్చు. ఈ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి మేము అన్ని సెగ్మెంట్, అంటే డెకోరాలకు పనికి వస్తే ఆ సిగ్నేచర్ షాట్స్, కాస్ట్యూమ్ డిజైనర్కి పనికి వస్తే అందరికీ పనికి వచ్చేటట్టు చేస్తాం. దీనివల్ల ఏమైపోద్ది అంటే ఎవ్రీబడి కెన్ డౌన్లోడ్ అండ్ పోస్ట్ అండ్ ట్యాగ్ 24 frames, అందరికీ యూస్ అవుతుంది. సో do you still feel flash shoot is a threat for you? యా, ఇనీషియల్లో కొత్తగా ఒక సెగ్మెంట్ లాగా వచ్చింది. అంటే ఇప్పుడు చూస్తే మీకు 2-3 years బ్యాక్ రీల్స్ అనే కాన్సెప్టే లేదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకోవడం లేదు. ఇది ఎప్పుడైతే కొత్తగా ఫోటోగ్రఫీలోకి వచ్చిందో జనాలందరూ దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోయారు. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో దాన్ని షేక్ చేశారు. కానీ ఆ టైంలో నేను కూడా ఏమనుకున్నాను అంటే, ఇప్పుడు బడ్జెట్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒక 6 lakhs 7 lakhs బడ్జెట్ ఇచ్చినప్పుడు మేము చేసే సర్వీసే టూ మచ్ ఇది అవుతుంది, మాకు ప్రెజర్ అవుతుంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ కానీ, నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టడం కానీ ఇది అవుతుంది. ఇలాంటి టైంలో సర్టెన్ టైం తర్వాత క్లయింట్స్, నాకు తెలిసి నేను అనుకున్నా, నేను అలా తీసుకున్నా దాన్ని. రీల్స్ కూడా మీరే చేసేస్తారా, ఈ ప్యాకేజీలో ఇచ్చేస్తారా? అప్పుడు ఏమైపోద్ది అంటే మళ్ళీ రీల్ మేకర్స్ని పెట్టాలి, రీల్స్ తీయాలి, రీల్స్ ఇవ్వాలి. అంటే ఆ సర్వీస్ మాకు ప్రెజర్ అయిపోతుంది. అంటే అలా అనుకున్నా. దాని తర్వాత మల్టిపుల్గా అనుకున్నారు, రాంగ్ అనుకున్నారు, కొంతమంది రైట్ అనుకున్నారు, కొంతమంది రాంగ్ అనుకున్నారు. కొత్తగా వచ్చినప్పుడు తీసుకోలేకపోయారు. కానీ సర్టెన్ టైం తర్వాత, నేను కార్తిక్ కూడా ఇదే చెప్పా, సర్టెన్ టైం తర్వాత జనాలందరికీ క్లియర్గా అర్థమైపోయింది, ఇన్స్టెంట్ రీల్ మేకింగ్ సర్వీస్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్, అది కొత్తగా వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్లో
ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏదైతే కావాలో కంటెంట్ కావాలో అది ఇన్స్టెంట్ రీల్ మేకర్స్ తీసిస్తారు. దానికి ఫోటోగ్రఫీకి సంబంధం లేదు. అది కొత్త సెగ్మెంట్. స్టార్టింగ్లో మనకి ఆటోలు ఉండేవండి, తర్వాత ఊబర్ ఓలాస్ వచ్చినాయి. ఇప్పుడు మనం 1 సింగిల్ క్లిక్లో మనం ఊబర్ ఓలా బుక్ చేసుకుంటున్నాం. అప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా స్టార్టింగ్లో చాలా అఫెండ్ అయ్యారు. ఈవెన్ నీరూస్ క్యాబ్ లాంటి కానీ ఇండిపెండెంట్ క్యాబ్ డ్రైవర్స్ కూడా మాకు ఆ రేట్ పడట్లేదు, అసలు ఊబర్ ఇచ్చే రేట్, బికాస్ దట్ ఫెలో ఇస్ అన్ యూనికార్న్, హీ కెన్ డిక్టేట్ మార్కెట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో దాన్ని తీసుకోలేకపోయారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే అడాప్టెడ్, దే ఆర్ యూజింగ్ 4 apps. ఇప్పుడు చూడండి, అదే ఆటోస్ అన్ని ఊబర్ ఓలాలో ఉంటే అవే బైక్స్ కూడా వచ్చేసినాయి. అవును. సో స్టార్టింగ్లో కొంచెం అది ఉంటుంది. సేమ్ ఫోటోగ్రఫీలో కూడా రీల్ మేకర్ని అలాగే అనుకున్నారు, కానీ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 వెడ్డింగ్స్ చేస్తే, ప్రీమియం వెడ్డింగ్స్, దానిలో 3 to 4 దానిలో ఫ్లాష్ షూటర్లు ఉంటారు. క్లయింట్ మాకు ఆల్రెడీ మేము ఫ్లాష్ షూట్ బుక్ చేసుకున్నామని మాకేం చెప్పరు. మా ప్యాకేజ్ మాదే, వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళదే. వాళ్ళకి ఇన్స్టెంట్ రీల్ మేక్స్ ఇన్స్టెంట్గా వీడియోస్ కావాలి, చిన్న చిన్న వీడియోస్ కావాలి, 1 minute వీడియోస్ కావాలి, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి. మాతో ఆ పని అవ్వదు. మేము తీసే హై రిజల్యూషన్ ఫిలిమ్స్ కానీ, మేము చేసే ప్లానింగ్లో కానీ మేము ఆ రీల్స్ ఇవ్వలేము. అది ఇన్స్టెంట్ రీల్ మేకింగ్ ఆ ఫోన్లోనే ఈజీగా ఎడిటింగ్ అయిపోతే అది ఇన్స్టెంట్గా పనికి వస్తుందండి. ఒక స్టార్టర్ లాగో లేకపోతే ఇన్స్టెంట్ అక్కడ పనికి వస్తుంది. కానీ కంప్లీట్గా లాంగ్ టర్మ్ కానీ లేకపోతే ఫ్యూచర్ మెమరీస్ అన్ని మేము ఇచ్చాము. సో ఇప్పుడు సెట్ రైట్ అయిపోయింది. అవునా? కంప్లీట్లీ సెట్ రైట్ అయిపోయింది. దానిలో ఇన్వాల్వ్ యూనియన్లో కలుపుకున్నారా? మేము దానిలో ఇన్వాల్వ్ అవ్వం, వాళ్ళు మా దానిలో ఇన్వాల్వ్ అవ్వం, కలిసి వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు రైట్ నో యువర్ పొటెన్షియల్ ఈస్ టు డూ, యూ కెన్ డూ 10 weddings in a day అనుకో, your team size, but you got, since you're what do you call, you created your own benchmark in the market, you got your own brand value, and you've been actively doing a lot of what do you call luxury weddings and quality events. So danvalla you got 15-20 on the same day. Okay, 15-20 weddings vaste vere fellow business owners, business people ki meer pass chestara, like పాస్ ఏం చేయము, బట్ మా స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి మేము చేయలేము అని చెప్పేస్తారు. ఎందుకు అంటే అంటే ఏదో ఫినాన్స్ పార్ట్ చూస్తే ఆ వెడ్డింగ్ని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. కానీ నేను ఫ్రమ్ డే 1 నుండి నేను తీసుకుంది ఏంటంటే మనం ఎన్ని చేయగలమో అన్నీ చేయాలి. ఇప్పుడు 10 weddings ఎక్స్ట్రాడినరీ చేస్తే ఎవరు మాట్లాడరు. ఒక్క వెడ్డింగ్ డిజాస్టర్ అయిపోతే 24 frames గురించి మాట్లాడతారు. సో అప్పుడు మనకు 11th wedding ఎందుకు, వేస్ట్ కదా. 10 weddings చాలు. సో ఈ ఫార్ములా నేను ఇంప్లిమెంట్ చేసుకొని మా టీంని అలాగే చేసుకొని వచ్చాను కాబట్టి మేము 10 years ఇంతమందికి మేము సర్వీస్ చేయగలం. అరౌండ్ 1200 to 1300 weddings చేసి ఉంటామండి ఇప్పటివరకు. దీనిలో యావరేజ్లీ ఎన్ని చేస్తారు ఇన్ ఇయర్? డిపెండ్స్ అండి. ఇప్పుడు పెంచాం కొంచెం, అంటే టీమ్ సైజ్ పెరిగింది, ఆఫీస్ సైజ్ పెరిగింది కాబట్టి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. అవర్ టార్గెట్ ఈజ్ అరౌండ్ 80 to 100 weddings per year అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. సో అంతకు మించి బియాండ్ తీసుకోము, అంతకు మించి లో కూడా చేయం. చాలు. ఆ ఒక్క వెడ్డింగ్, నెగిటివ్ వెడ్డింగ్ నాకు వద్దు. అండ్ ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ similar business people, like example could be competition or similar who does the same business, మీ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? 200% బాగుంటుందండి. లాస్ట్ 1.5 year నుండి మేము అందరం రెగ్యులర్గా కలుస్తాం. హైదరాబాద్లో పెద్ద కంపెనీస్ ఒక 10 to 15 కంపెనీస్ ఉంటాయండి. ఇంకా రిమైనింగ్ కొంచెం your company in top 10? Yeah, top 5. సో మేమందరం రెగ్యులర్గా కలుస్తాం. రీసెంట్గా కూడా కలిసాం. మొత్తం ఫోర్ట్రీ అన్న హార్టీ అని ఒకటి పెట్టాడు కుక్కపేటలో. సో అక్కడికి వెళ్ళి అన్ని ఇనిషియేట్ చేస్తే ఒక 20-25 members కూర్చొని మాట్లాడుకుంటాం, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, లేకపోతే ఎలా ఉంది. మీకు యూనియన్? యూ డోంట్ హ్యావ్ యూనియన్స్ అండ్ ఆల్? గ్రూప్ ఉందండి, గ్రూప్ ఉంది. ఫౌండర్స్ అసోసియేషన్ అనే గ్రూప్ ఉంది. ఈ ఫౌండర్స్లో రెగ్యులర్గా కలిసేది ఒక 25 members ఉంటారండి. అంతకు మించి లేరులేండి. అంటే బాగా ఎక్కువ టీమ్ మెయింటైన్ చేసి, ఆఫీసెస్ మెయింటైన్ చేసి అట్లీస్ట్ 5 to 10 years ఉండి చేసిన వాళ్ళు ఎవరు లేరు. మేము ఆ 20 members ఎవరు రెగ్యులర్గా కలుస్తాం. ఈ 1.5 year నుండి కలుస్తున్నాం. బాగా కలిసి మాట్లాడుకుంటున్నాం, నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం. ఎవరికి ఏముండదు, ఓపెన్గా మాట్లాడేస్తారు. కానీ ఎవరి బిజినెస్ వాళ్ళే. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఓపెన్గా మాట్లాడతారు. నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఓపెన్ అవుతారా అని. ఎవ్రీ పాయింట్ మేము వాళ్ళతో డిస్కషన్ తర్వాత నా కంపెనీలో చాలా చేంజెస్ చేశాను. చాలా చేంజెస్ చేశాను. నాకు ఇంకా ఈజీ అయిపోయింది. దట్ ఈస్ కోఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్ కానీ, వర్కింగ్ టుగెదర్నెస్ కానీ, ద మోర్ యూ స్ప్రెడ్, దట్స్ హౌ వీ కెన్ బిల్డ్ యూనికార్న్స్. ఎస్. Let's talk about your client base. Who is your major client base? Last 6 years నుండి చూసుకుంటే కంప్లీట్గా US అండి.
యుఎస్ నుండి రావాలి, పెళ్లి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. సెటిల్ ఉండేది. ఇట్లా కంటిన్యూగా మేము అదే చూసాం. 90% అబ్బాయి ఉంటాడు అక్కడ, అమ్మాయి ఇక్కడ ఉంటుంది, పెళ్లి చేసుకుంటాడు, ఇమీడియట్లీ వెళ్ళిపోతారు. ఎక్కువ లీవ్స్ కూడా ఉండవు కదా. సమ్ టైమ్స్ ఇద్దరు అక్కడే ఉంటారు, లవ్ మ్యారేజెస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని పోవాలి. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ వీసా ఇష్యూ, ట్రంప్ నీ బిజినెస్ కూడా ఎఫెక్ట్ చేసింది 200%. గ్రాడ్యువల్గా లాస్ట్ 2 yearsలో 50-60% ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడం తగ్గిపోయింది. మేమంతా ఫోకస్ అక్కడ ఉండి, మా యాడ్స్ కూడా అక్కడే రన్ అవుతాయి. ఓకే, ఎవ్రీ స్టేట్లో మేము లాస్ట్ 6 years నుండి సో మెనీ వెడ్డింగ్స్ చేసి ఉంటాం కాబట్టి యుఎస్కి వెళ్తే ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ ప్లేస్లో మా క్లయింట్ ఉంటాడు. ఓకే. నేను చాలా మంది అంటారు, మరి యుఎస్కి వచ్చినప్పుడు రండి, మా ఇంట్లో ఉండండి, మా స్టేట్కి రండి అంటూ ఉంటారు. సో నేను వెళ్తే ఒక 60 daysకి 60 clients స్టే ఇచ్చేస్తారు ఈజీగా. సో ఈ ట్రంప్ ఎఫెక్ట్తో తగ్గింది. దీనివల్ల మేము యూఎస్లో బ్రాంచ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. యూఎస్లో వెడ్డింగ్స్ అక్కడే టీం ఉంటారు కొంతమంది, ఇక్కడ నుండి కొంతమంది కూడా వెళ్ళారు, సెటిల్ అయిపోయారు అక్కడ. వీళ్ళతో షూట్ చేయించుకున్నాం, వీళ్ళకి ట్రైన్ చేసాం మళ్ళీ, మా టేస్ట్కి ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి అని. అలా షూట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు డ్యూయల్ వర్క్ చేయాలి, వాళ్ళే వీడియో తీస్తారు, వాళ్ళే ఫోటో తీస్తారు, అన్నీ చేయాలి. ఎందుకంటే చిన్నగా జరుగుతుంది, బడ్జెట్ తక్కువ ఉంది, అవర్లీ బేస్డ్ అక్కడ. అట్లా మాకు కావాల్సిన విధంగా మేము షూట్ చేపిస్తాం. 90% వస్తుంది అవుట్పుట్, 100% మా టీమ్ లాగా రాదు. దాన్ని మేము పోస్ట్ ప్రొడక్షన్లో మేనేజ్ చేసి డెలివరీ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మా 10 weddings ఉంటే 6 weddings యూఎస్ వెడ్డింగ్సే ఉంటున్నాయి. అక్కడ యూఎస్లో చేయాలి, అక్కడే చేయాలి. లేదా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి రిసెప్షన్ చేసుకోవడం, వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కపుల్ షూట్ చేయించుకోవడం అట్లా చేస్తున్నారు. బట్ కొంచెం మార్కెట్ ఎఫెక్ట్ పడింది. అండ్ ఇంకోటి, నౌ మినిమలిజం అంటే దెర్ ఇస్ పీపుల్ ఇవాల్వింగ్ అలాట్, జనరేషన్ చేంజింగ్ అలాట్. పీపుల్ స్పెండింగ్ ఆన్ వెడ్డింగ్ చాలా తగ్గించేశారు. అండ్ పీపుల్ ఆర్ వైడ్లీ స్ప్రెడింగ్ ఎ మెసేజ్ ఆన్ ఇంటర్నెట్ సేయింగ్ దట్ డోంట్ స్పెండ్ టూ మచ్ ఆన్ వెడ్డింగ్, రాదర్ యూ కెన్ డూ దిస్. I've seen math people saying that average పెళ్ళికి 50 లక్షలు ఖర్చు పెడితే అదే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత అవుతుంది, డౌన్ ద లైన్ 5 yearsలో ఇంత సంపాదిస్తారు. సో ఇలాంటి మెసేజ్ రెగ్యులర్గా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అలా అవుతుందండి, అది ఇప్పుడు కాదు, 10 years నుండి అవుతుంది, లేకపోతే నేను చిన్నప్పటి నుండి అవుతుంది. డబ్బులు దాచుకొనే అంటారు మన పేరెంట్స్ కూడా. కానీ ఈవెంట్స్ వెడ్డింగ్స్కి వచ్చేసరికి లైఫ్ టైంలో ఒక ఆపర్చునిటీ, అది లైఫ్ మొత్తం మీద ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే 2 ఆపర్చునిటీస్ వస్తాయి. ఏది ఇయర్స్ లాటర్. ఓకే, అలా వచ్చినప్పుడు 200% డబ్బులు ఖర్చు పెడతారు పేరెంట్స్. బాగా పెళ్లి చేసుకోవాలి మా అమ్మాయిది, బాగా మా అబ్బాయిది పెళ్లి చేయాలి, బాగా చేసాడరా అనిపించుకోవాలి అని అందరికీ ఉంటుంది. దాన్ని మార్చలేరు, అసలు అక్కడ కాంప్రమైజ్ అవ్వరు పేరెంట్స్. 200% ఖర్చు పెడతారు. అండ్ వాళ్ళు కూడా, కపుల్ కూడా ఎలా థింక్ చేస్తున్నారంటే, ఒకసారే కదా చేసుకునేది, బాగా చేసుకుందాం, ప్లాన్గా చేసుకుందాం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు లైఫ్ టైం మెమరీస్ ఉండేది ఫోటోగ్రఫీ కాబట్టి దీని మీద కూడా కపుల్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. కపుల్ మాత్రమే మాట్లాడతారు, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. పేరెంట్స్ కంప్లీట్గా ఫోటోగ్రఫీ, ఈ జ్యువెలరీ, కాస్ట్యూమ్ అంతా పేరెంట్స్ చూసుకుంటారు, వేరే కపుల్కి ఇచ్చేసారు. రిమైనింగ్ అండ్ థింగ్స్ అంతా పేరెంట్స్ చూసుకుంటారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ వెడ్డింగ్స్ అండ్ ఆంధ్ర వెడ్డింగ్స్. తెలంగాణ వెడ్డింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఎకరం అమ్మాయినా ధూమ్ధామ్గా చేయాలా, పిచ్చెక్కి చేసేయాలా, ప్రెస్టేజ్గా చేయాలని ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ చేస్తారు పెళ్ళి. అమ్మాయి వాళ్ళు పెళ్ళి గ్రాండ్గా చేసినప్పుడు ఓకే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అబ్బాయి వాళ్ళకి ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలి. టూ మచ్ ఖర్చు పెడతారు. సో సంగీతంలో లెక్కర్ ఉంటుంది, అక్కడే మీ వెడ్డింగ్లో సగం బడ్జెట్ అయిపోతుంది. సో 200% నాన్ వెజ్ ఉండాలి, లిక్కర్ ఉండాలి. మీ బడ్జెట్లో సగం బడ్జెట్ దానికే పోద్ది. ఇప్పుడు 1000-1500 మెంబర్స్ని ఈజీగా పిలుస్తారండి. 2000-3000 అంటే అసలు అది కామన్. ఓకే, అంతమంది నువ్వు పిలిచినప్పుడు నువ్వు నాన్ వెజిటేరియన్ అన్ని రకాలు పెట్టాలి, లిక్కర్ పెట్టాలి, మల్టిపుల్ ఈవెంట్స్ చేయాలి. సో బడ్జెట్ అంతా అయిపోతుంది. సో ఆంధ్ర వెడ్డింగ్కి వచ్చేసరికి కంప్లీట్గా నాన్ వెజ్ తక్కువ, ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు కానీ నాన్ వెజ్ తక్కువ, అక్కడ కాస్ట్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ లిక్కర్ తక్కువ. ఏదో సంగీత ఈవెంట్లో కొంచెం ఉంటుంది తప్ప రిమైనింగ్ ఈవెంట్స్లో పెద్ద అండ్ కొంచెం డిఫరెంట్గా జరుగుతాయి వెడ్డింగ్స్. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా. అక్కడ ఆంధ్రాలో సీన్, నేను మా ఫ్రెండ్ చోడవరం సైడ్ అనమాట, వాళ్ళని నైట్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, నైట్ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డే పెళ్ళిళ్ళు. హౌ డిఫికల్ట్ ఈస్ నైట్ పెళ్ళిళ్ళు ఫర్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడున్న కన్వెన్షన్స్లో నైట్ పెళ్ళిళ్ళు చేస్తున్నావు, డేలో పెళ్ళిళ్ళు చేస్తున్నావు తెలియట్లేదు కూడా. ఆల్మోస్ట్ అంతా క్లోజే కాబట్టి పెద్ద డిఫరెన్స్ తెలియదు.
మార్నింగ్ పెళ్ళిళ్ళకి వచ్చేసరికి హడావుడి ఎక్కువైపోద్ది, ఈవినింగ్ పెళ్ళిళ్ళు వచ్చేసరికి డే అంతా ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్గా ముందే కొంచెం ప్రిపరేషన్స్ అన్నీ అయిపోతాయి. నేనైతే ఈవినింగ్ పెళ్ళిళ్ళే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హరీబరీ వద్దు, హడావుడొద్దు. వీళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock లైక్స్ మేకప్ చేసుకొని మళ్ళీ ఎర్లీగా పెళ్ళి చేసుకోవాలంటే ఆఫ్టర్నూన్కి అవుట్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్, ప్రీ వెడ్డింగ్ ఇప్పుడు లిటరల్లీ ఒక సినిమాలే తీస్తున్నారు ప్రీ వెడ్డింగ్ పైన. అసలు డాన్సులు, పాటలు, డైలాగులు, దే ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ సెలబ్రేటింగ్ దేర్ నాస్టాల్జియా. లైక్ ఇట్ బికేమ్ లైక్ సినిమా, అబ్సల్యూట్ సినిమా ఇట్ ఈస్ నౌ. సో ఆన్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ సౌండ్స్ ఏమంటారు, ఇట్ ఈస్ మచ్ ఏమంటారు నీకు, ఇట్ ఈస్ అన్ వెరీ అప్సెల్లింగ్ ఫ్యాక్టర్. బట్ నాకు ఎట్లా చేస్తారు ఇదంతా అంటే కపుల్ ఇంట్రెస్ట్ అండి. చాలా మంది కపుల్ వీడియో ఇష్టపడరు, యాక్టింగ్ ఇష్టపడరు, అంటే న్యాచురల్గా లవ్ స్టోరీ చెప్పాలనుకుంటారు. లేదు అంటే వాళ్ళ జర్నీ ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఆ జర్నీలో ఒక చిన్న స్టోరీ చేసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు రీసెంట్గా ఈరోజే ఒక కపుల్ షూట్ చేస్తున్నాం, ఈరోజు రేపు హైదరాబాద్లోనే కపుల్ షూట్ చేస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. మీరు నమ్మరు, ఈరోజు చేసే మేము కపుల్ షూట్ లాస్ట్ 1 week 10 days నుండి గ్రూమ్ మొత్తం స్క్రిప్టింగ్ చేస్తున్నాడు. స్టోరీ బోర్డు, స్క్రిప్టింగ్, ప్లానింగ్, లొకేషను కంప్లీట్గా అతనే. ఓన్లీ మేమేం చేయాలా, ఆయన ఏదైతే స్టోరీ అనుకుంటున్నాడో దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని మా వేలో మేము దాన్ని ఫిలిం చేయాలా, అది మా రెస్పాన్సిబిలిటీ. ఇంకా మాకేం రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వలేదు. కొన్ని సజెషన్స్ అడిగాడు, కొన్ని సజెషన్స్ ఇచ్చాం, కాస్ట్యూమ్స్ అవన్నీ చెప్పాం. కంప్లీట్గా నాకు తెలిసి ఒక మూవీకి ఎలా అయితే స్క్రిప్టింగ్ చేస్తారో, స్టోరీ లైన్ చేస్తారో, బిట్ టు బిట్ తను కూర్చొని చేశాడండి. క్రేజీ ఇంట్రెస్ట్ అది, నాకు ఇలా కావాలి, నా కపుల్ షూట్ ఇలా చేసి. ఫర్ ఎగ్జాంపుల్ when it comes to this person, it's very personal interest and all they're doing. But I've seen wedding photographers and videographers, they're infusing it. లేదు మీ ప్రీ వెడ్డింగ్ తీసుకోండి, పక్కా చేయాలి. బికాస్ కొన్ని ప్రీ వెడ్డింగ్ వీడియోస్ చూస్తే కపుల్ ఆర్ సో ఆక్వర్డ్. అవునవును, వాళ్ళు దే ఆర్ ఆస్క్ us kiss now, అది చేసుకోండి. అరే there is no chemistry there. First of all, arranged marriages are so ridiculous. అప్పటివరకు వాళ్ళకి కెమిస్ట్రీ కూడా బిల్డ్ అవ్వదు. మా అయితే ఎంగేజ్మెంట్లో కలుస్తారు, అండ్ దెన్ ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ డన్, పేరెంట్స్ వదిలేస్తారు, గో తిరగండి అంటారు, అండ్ దెన్ గో అండ్ గెటింగ్ ఆన్ టు దిస్ ప్రీ వెడ్డింగ్ సైడ్ ఆఫ్ ఇట్. I've seen photographers are initiating, no, hold your hands, నడవండి, హగ్ చేసుకోండి, you kiss each other. Awkwardness కనిపిస్తుంది. That awkwardness is so evident on screen. I feel awkward. I don't know, maybe I have too much of this thing అనుకుంటా, బట్ నాకైతే చాలా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అలాంటి చూసినప్పుడు. లగ్జరీ సెగ్మెంట్లో ఇది లేదండి. ఓకే, సో ఫోటోగ్రఫీ అనేది ఇంట్రెస్ట్తోనే షూట్ చేస్తాం. అంటే కపుల్ ఫోటో షూట్ అనేది నవ్ డేస్ కామన్ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా కొంచెం స్టోరీ లాగా అలాగే ఫోటో షూట్ చేస్తున్నాం. సో పర్టికులర్గా క్లయింట్ నాకు మాది లవ్ మ్యారేజ్, లేకపోతే నాకు ఇలా స్టోరీ ఉంది, లేకపోతే నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి లగ్జరీ సెగ్మెంట్లో లిమిటెడ్ చేస్తాం. 10 weddings చేస్తే 2-3 ఫిలిమ్స్ చేస్తాం తప్ప ప్రీ వెడ్డింగ్ ఫిలిమ్స్ అసలు లేవు, చేయట్లా. సో అవి కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్లయింట్కి ఇంట్రెస్ట్ ఉండి స్టోరీ బిల్డ్ చేసుకొని చేస్తాడు. లేదు అంటే వాళ్ళ ఇంటెన్షన్ మాకు చెప్తారు. 90% పీపుల్కి అంత బిల్డ్ చేసే క్యాపబిలిటీ ఉండదు, అంత నాలెడ్జ్ కూడా ఉండదు. అవన్నీ మాకు చెప్తారు. మాకు చెప్పినప్పుడు మేము బిల్డ్ చేస్తాం. మేము బిల్డ్ చేసి న్యాచురల్గా ఒక చిన్న ఫిలిం లాగా, ఒక మెమరీ లాగా క్రియేట్ చేస్తాం తప్ప మీరు చెప్పిందంతా లోవర్ సెగ్మెంట్లో ఇప్పుడు కూడా ఉంది. స్టూడియో లెవెల్, బేసిక్ టైప్ 2 టైప్ 3 సిటీస్లో ఎవరైతే చేస్తున్నారో దాన్ని ఏదో ఇక ప్రీ వెడ్డింగ్ వీడియో అంటే చెయ్యాలి, చేయాలి, దానిలో డ్యాన్సులు చేయాలి, లేకపోతే దానిలో చేయబట్టుకొని నడవాలి, కిస్సులు చేయాలి. ఇది న్యాచురల్ ఫార్మేట్. ఇంకా వాళ్ళ తప్పు కూడా కాదు, బుక్ చేసుకుంటారు, వాళ్ళ తప్పు కూడా, ఫోటోగ్రాఫర్స్ తప్పు కూడా కాదు. క్లయింట్ అడుగుతాడు, నాకు అలా వీడియో కావాలి, నేను మా ఫ్రెండ్ అలా చేయించుకుంటే నాకు అలా కావాలి అంటే ఇతను తప్పదు, ఇతను కావాలని చేస్తారు. ఇంకా కొత్తగా వీళ్ళు కూడా చేయడానికి ఫోటోగ్రాఫర్స్, వీళ్ళు కొరియోగ్రాఫర్స్ కాదు, లేకపోతే డైరెక్టర్స్ కాదు కాబట్టి ఇంకా సేమ్నే అటు ఇటు వేసి ఆ వీడియో చేస్తారు, ఆ వీడియో తీసుకెళ్ళి పెళ్ళిలో ప్లే చేస్తారు. ఇది లోవర్ సెగ్మెంట్లో ఇప్పుడు కూడా ఉంది, మీరు చెప్పింది కరెక్ట్. కానీ లగ్జరీ సెగ్మెంట్లో అసలు ఇది లేదు. లగ్జరీ సెగ్మెంట్లో కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మా పేజ్లో అసలు కపుల్ వీడియోలో పెద్దగా కనిపించు, చాలా రేర్గా కనిపిస్తే, ఒకవేళ కనిపించిన అదేదో కాన్సెప్టల్గా కనిపిస్తుంది. And then how this divorce and all affecting your business? Because even that is increasing widely, right? ప్రీవియస్గా
పేమెంట్ టర్మ్స్ వేరుండే కాబట్టి ఒక 10-15% ఆగిపోయేది. ఆఫ్టర్ వెడ్డింగ్ ఒక 2-3 months 4 months తర్వాత ఇంకా డేటా మాకు వద్దు, మీ దగ్గరే పెట్టేసుకోండి అనేవాళ్ళు. సో కొంతమంది మాకు చెప్పలేక చేయండి, వర్క్ చేయండి, అంతా చేయండి, మీకు కొంత డబ్బులు ఇచ్చాం కదా అని వర్క్ అంతా చేపించేసేవాళ్ళు. అంటే అది చెప్పలేక. సో ఇక్కడ మేము వర్క్ అంతా రెడీ చేసుకొని డెలివరీ కోసం చేసినప్పుడు వాళ్ళు డ్రాగ్ చేసి లేదు ఇంకా మాకు అవసరం లేదు, విడిపోయారు అని చెప్తారు. సో ఇప్పుడు కూడా నా టేబుల్లో డెస్క్ ఉంటుంది. ఆ డెస్క్లో ఒక 8 to 9 హార్డ్ డ్రైవ్స్ అలా ఉండిపోయింది లాస్ట్ 5-6 years నుండి. అవి ఎవరో తీసుకొని మేము కూడా తీసుకున్నాం. మళ్ళీ ఆ డేటా తీసేసిన తర్వాత మళ్ళీ డేటా అడిగితే మేము ఇవ్వలేం కదా. సో అలా పెట్టేసాం అంతే. సో అంటే అదేదో ఇంకా వాళ్ళ మెమరీస్ కదా మా మెమరీస్ అని పెట్టేసాం. వాళ్ళ మెమరీస్ మీ మెమరీస్ అంతే, అలా ఉన్నాయి అంతే. ఇంకా నేను అలా ఉంచేద్దాం అనుకుంటున్నాను. And let's talk about dignity of labor. For example, like I would have seen this in more than 90% of the wedding. Hey, photographer, rara. Hey, tira madi. Luxury segment lo people and see in common. Like, for example, that is I've seen disrespect that could be any profession is not supposed to, because there's a dignity of labor for everything in this world. So అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ ఎంప్లాయీని ఎవరైనా తక్కువ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ టేక్? 90% లగ్జరీ సెగ్మెంట్లో అలా ఉండదండి. ఒకవేళ ఉన్నా ఆ పెళ్ళికూతురు వాళ్ళ అంకులు, ఇటు పెళ్ళికొడుకు వాళ్ళ అంకులు అలా ఎవరో తెలియకుండా మాట్లాడడం తప్ప మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ పర్ఫెక్ట్గానే రెస్పెక్ట్ ఇస్తారు, బాగా మాట్లాడతారు. ఎందుకంటే మేము అలా కలిసిపోతాం ఫ్యామిలీస్లో. మా టీం కూడా అలా కలిసిపోతారు. అలవాటు కదండి. ఇన్ని వెడ్డింగ్స్ చేసిన తర్వాత ఇంకా అలా మనం పట్టుకొని కూర్చుంటే ఇంకా వర్కౌట్ అవ్వదు. మేమే మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాం, అంతా ఉంటుంది. సమ్ టైం అలా అవుతుంది, మా టీం చెప్తూ ఉంటారు, సమ్ టైం అలా అవుతూ ఉంటుంది. కానీ అడ్జస్ట్ అయిపోతారు. ఇంకా పెద్దవాళ్ళే తెలియక అన్నారు, మోస్ట్లీ అనేది పెద్దవాళ్ళే తెలియక అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అనడం కనుక క్లయింట్ ఎవరన్నా వింటే వాళ్ళు వచ్చి మమ్మల్ని బతిలాడేస్తారు, మీరేమనుకోవద్దు, సో అండ్ సో ఇట్లా 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 అని. ఎందుకు నా ఫ్రెండ్ వెడ్డింగ్లోనే అయింది. ఏదో ఫుడ్ ఏంటంటే సో అండ్ సో అంటే పెళ్లి కొడుకు వెళ్ళి అరగంట బతిలాడాడు ఫోటోగ్రాఫర్ని. మా వాళ్ళు ఏం ఫీల్ అవరు, అబ్బా నువ్వేం టెన్షన్ తీసుకోక అంటే, లేదు మన వాళ్ళే కదా, అంతా మందే కదా అట్లా. అవును ఫర్ ఎగ్జాంపుల్ యూ డీలింగ్ విత్ లక్స్ రైట్ నౌ, బట్ యూ స్టార్టెడ్ సమ్వేర్ a beginning level, yes, right? Yes. So any area disrespect is not cool. Yes. So end of the day you should definitely stand for your team. So అలాంటి పొజిషన్లో వస్తే you'll stand for client or team. లాస్ట్ 7 years 8 years బ్యాక్ మేము ఫేసెస్ వచ్చిన వాళ్ళం. ఆ సెగ్మెంట్లో వర్క్ చేసేటప్పుడు ఆ సెగ్మెంట్ పీపుల్ అలాగే ఉంటారు, ఆ సెగ్మెంట్లో అలాగే జరుగుద్ది, ఆ లెవెలే ఉంటుంది. సో అవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళు అప్పుడు ఫేస్ చేసాం, చాలా బాగా ఫేస్ చేసాం. నేనే చాలాసార్లు హట్ అయ్యాను. Because that will stay in your brain. You don't feel like clicking. It affects your creativity. ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, ఒక ఫోటోగ్రాఫరు నువ్వు ఎంత ఇస్తున్నావు, నీ ఫ్యామిలీ అది, నీ ఫ్యామిలీ పూర్ అని ఎవ్వడు చూడు. హార్ట్ పెట్టి షూట్ చేసేస్తారు. వాళ్ళకి అక్కడ ఇంకొంచెం మంచిగా వాళ్ళని చేసినా లేకపోతే వాళ్ళని మంచిగా ట్రీట్ చేసినా ఎంత అంటే అంత, ఇంకా ఫుడ్ కూడా తినడం మానేస్తారు. అంత బాగా వర్క్ చేస్తారు ఫోటోగ్రాఫర్స్. ఎందుకంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఏదో నీకు 6 hours చేసి త్వరగా వెళ్ళిపోదామా అని ఎవ్వరికి ఉండదు, టైం చూడరు అసలు. సో అలాంటప్పుడు నువ్వు వాళ్ళని హర్ట్ చేసినప్పుడు కంప్లీట్గా నీ ఈవెంట్ మీద ఇంపాక్ట్ పడితే నీ ఫొటోస్ సరిగ్గా రావు, వాళ్ళు హర్ట్ అవుతారు, అంత ఇంట్రెస్ట్గా తీయరు. నువ్వు ఎప్పుడైతే బెటర్గా ట్రీట్ చేసావో, ఇది ఒక ఫార్ములా అనుకోండి, ఓకే, నీ ఫొటోస్ బాగా రావాలి, లేకపోతే నీ ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ రావాలి, బాగా రావాలి అంటే ఇదో ట్రిక్. నువ్వు ఫోటోగ్రాఫర్ని బాగా ట్రీట్ చేయి, మంచిగా చూసుకో. నువ్వేమీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు మంచిగా వాటర్, ఫుడ్ తినమని ఆఫర్ చేయి, లేకపోతే మంచిగా ట్రీట్ చేయి, లేకపోతే నీకు ఇంకేం కావాలి ఏంటేం కావాలని ఆఫర్ చేయి, చాలు. నువ్వు ఒక 10 లక్షలు ఇచ్చిన పెళ్లి కన్నా నువ్వు 2 లక్షలు ఇస్తే నీ పెళ్ళే బాగా వస్తుంది. అది no, that's very very important. I feel employers should also stand for their team. Yes. Because zero tolerance for disrespect. Yes. That's what I feel. Yes. I guess. And let's talk about your relationship with Manchu family and Manchu Manoj Anna. How it all started. నా కెరియర్ స్టార్ట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది ఫస్ట్ షూట్ ఒకే ఒక్క జీవితం అని సాంగ్ ఉంటుంది, బాగా ఫేమస్, సూపర్ ఫేమస్, మిస్టర్ నోకియా. ఎస్ అది ఆల్రెడీ 1 day షూట్ అయిపోయింది. సెకండ్ డే షూట్కి నేను వెళ్ళా, అంటే కొన్ని లిరిక్స్ అయిపోయినాయి. సెకండ్ డే షూట్కి నేను వెళ్ళినప్పుడు అప్పుడే ఇంకా ఊరు నుండి ఎర్రబోస్ ఎక్కి వచ్చేస్తాను. రాగానే ఫిల్మ్ ఇండస్ట్రీ అదంతా కొత్తగా కలర్ఫుల్ ప్రపంచం, హీరో హీరోయిన్, రోడ్డు, ఆ ఫుడ్ అదంతా చూసినప్పుడు వావ్ అనిపించింది. అప్పుడే మనోజ్ అన్న దిగాడు. మనోజ్ అన్న ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అంత హైపర్ అసలు ఎలా అంటే ఆయనలాగా అసలు మనం ఒక్క రోజు కూడా బతకలేము. ఎంత ఎనర్జీ అంటే
మార్నింగ్ డే 1లో ఎలా ఉంటాడో డే ఎండ్లో కూడా అలాగే. అసలు హీరో అంటే ఇతను, అసలు హీరో ఇలా ఉండాలి అని ఇప్పుడు ఫస్ట్ డేలోనే ఇన్స్పైర్ అయిపోయాయి ఆయన చూసి. అసలు ఈయనేరా బాబు ఇలా ఉండాలి అంటే డౌన్ టు ఎర్త్. మళ్ళీ ఇప్పుడు వికారాబాద్ రోడ్లో షూట్ చేస్తున్నాం కదా, ఆయన క్యారవాన్లో కూర్చోవాలి, లేకపోతే గొడుగులు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఆయన వచ్చి ఆ బస్ షెల్టర్లో కూర్చుంటాడు, లేకపోతే పక్కన ఎక్కడైనా చిన్న ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంటాడు, అందరితో మాట్లాడతాడు, జోక్స్ వేస్తుంటాడు. బాగా అనిపించింది. And we need those kind of energies because I felt Vishnu and Manoj Anna in every frame. I never see him low. ఎనర్జీ అసలు everywhere. అసలు ఎనర్జీ ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కాదండి. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అదే ఎనర్జీ. How was your relationship with him? అలా స్టార్ట్ అయిందండి. అలా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మూవీలో కొంచెం కొంచెం పరిచయం అయ్యాడు. సో అలా 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 పరిచయం అయ్యారు. సో కొంచెం కొంచెం అలా 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 నాకు బాగా అన్న నచ్చారు. నచ్చిన తర్వాత అలా కొన్ని మూవీస్ అక్కడ మంచు ఫ్యామిలీలో ఎక్కువ వర్క్ చేశాను కాబట్టి అలా 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 క్లోజ్ అయ్యాను. క్లోజ్ అయిన తర్వాత నేను అంటే నా జర్నీ అన్నకు తెలుసు. చిన్నగా స్టార్ట్ చేశాను, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, లేకపోతే అసలు కంపెనీని ఎలా ఇది చేశాను అని. నాకు నేను ఎప్పుడు ఒక సపోర్ట్ కూడా అన్నని అడగను, అసలు ఎప్పుడు వెళ్ళి నేను ఏ హెల్ప్ అన్నని అడిగేవాడిని కాదు. తెలుసు, జర్నీ తెలుసు, ఎందుకంటే మొత్తం ట్రావెల్ అవుతానే ఉన్నాం కాబట్టి జర్నీ తెలుసు. కానీ 10 years తర్వాత నాకు ఎప్పుడు నుండో కార్పొరేట్ ఆఫీస్ పెట్టాలి, పెద్ద ప్లేస్లో ఒక ఐటీ లాగా పెట్టాలి అని ఒక కోరిక ఉంటుంది. కానీ అలా పెట్టలేం, చాలా ఎక్స్పెన్సివ్ కదా, పెట్టలేం. సో నేను ఎప్పుడు అన్నని అడగలేదు. ఇది ఆఫీస్ సెట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్పాను, అన్నని చెప్పాను, సో అండ్ సో ఇట్లా అంటే ఆయన బిజీ ఉంది కానీ వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. ఆయన చేసిన తర్వాత 24 frames గేమ్ చేంజ్ అండి. ఆయన హ్యాండ్ ఎంత మంచి హ్యాండ్ అంటే ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేయడం ఒకటి, 24 frames నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ 9 years కష్టపడ్డాం, 10 yearలో ఆయన వచ్చి ఇలా పుష్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం, బాగా చేస్తున్నాం. మళ్ళీ రీసెంట్గా మౌనిక గారు కానీ ఆయన కానీ ఊరికే వచ్చారు మా ఆఫీస్కి. ఏదో ఫనీని చూద్దాం, జస్ట్ అప్రిషియేట్ చేద్దాం, మనోడే అంటారు, మనోడే కదా, మనోడి దగ్గరికి పోదాం, మనోడిని చూసుకుందాం, మనోడిని బాగా చూసుకోవాలి, మనోడు చాలా కష్టపడతాడని మొన్న వచ్చారు. మళ్ళీ ఆయన లెగ్ ఆయన హ్యాండ్ ఏదో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుండి నేను అసలు ఖాళీ లేను. కంప్లీట్గా నెట్వర్కింగ్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తున్నా, అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా, రీల్స్ చేస్తున్నా, అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా, ఫుల్ ప్యాక్. నేను మళ్ళీ అదే మెసేజ్ పెట్టా అన్నకి, అన్న ఏంటన్నా మీరు జస్ట్ అలా వచ్చిపోతే చాలు, అలా మీ బ్లెస్సింగ్ ఇస్తే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతారు. మొన్న చూసారా అసలు ఆ లుక్లో ఎలా వచ్చాడో, ఇలా పెట్టుకొని వైట్ కాస్ట్యూమ్లో అలా వస్తే జస్ట్ నా పిక్చర్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత within 2 hours పోస్ట్ కొడితే 1.2 million వ్యూస్ ఫోటోకి. రీల్స్కి చూసుంటారు మీరు, ఫోటోకి 1.2 million within 24 hours 48 hours. అన్న లుక్, ఆయన ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారండి. ఫుడ్ పెడతాడు, ఎంకరేజ్ చేస్తాడు, ఏమైనా కావాలా, సపోర్ట్ కావాలా అంటాడు, ఎనర్జీగా ఉంటారు. సో ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి, ఆయన చేసిన మూవీస్కి అసలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇలా ఉంటారు. నేను చూసే చాలామంది హీరోస్ని చూసా, ఫిలిం ఇండస్ట్రీలో అందరిని చూసా, ఇలా ఉంటారు. ఓకే, కానీ ఆయన ఇలానే ఉంటాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అండ్ హౌ ఈస్ డీలింగ్ విత్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ వర్సెస్ నార్మల్ వెడ్డింగ్స్? సెలబ్రిటీ వెడ్డింగ్స్ కొంచెం టఫ్ అండి. అంటే వెరీ పర్టికులర్గా ఉండాలి, వెరీ ఫోకస్డ్గా ఉండాలి. అంటే క్రౌడ్ ఎక్కువ వస్తారు, టూ మచ్ క్రౌడ్. ఈ పొలిటికల్ కానీ లేకపోతే ఈ సెలబ్రిటీలో కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేయకుండా కంటెంట్ తీసుకోవాలి. సో మచ్ క్రౌడ్ వస్తారు, ఆ క్రౌడ్లో ఫొటోస్ తీయడం చాలా టఫ్, ఎక్కువ టైం కూడా ఉండదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారి రిసెప్షన్ చేసినప్పుడు మేమేం కంపోజ్ చేయక్కర్లా, స్టిల్స్ 15-20 minutes టైం పని ఫోటోగ్రఫీ చేసేసుకోవాలి అంటారు. ఇది బిఫోర్ మేకప్ అయిపోయిన తర్వాత టక్ 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 పోజులన్నీ వాళ్ళు పెట్టేస్తారు, న్యాచురల్ పోజులన్నీ అలా. మేము ఒక్క స్టిల్ బెల్లంకొండ గారి రిసెప్షన్లో ఒక్క స్టిల్ కూడా మేము చెప్పలేదు, మేము దగ్గర కూడా పోలేదు. టక్ 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 పెట్టేస్తారు, స్టిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తే. వాళ్ళు యాక్టర్స్ కదండి, వాళ్ళు ఎలా న్యాచురల్గా న్యాచురల్ మూమెంట్స్ జరుగుతుంటే కొట్టేసాం. ఇప్పుడు అవి కూడా వైరల్ పిక్చర్స్. ఆ న్యాచురల్గా మీరు చూడండి, ఒక పిక్చర్ ఉంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ గారిది అండ్ కపుల్ది.
ఒక మూమెంట్లో మేము క్యాప్చర్ చేసేసాం. ఆ మూమెంట్ పట్టుకోవడమే టఫ్. అండ్ దే ఆర్ వెరీ క్యూట్ ఆన్ ఇంటర్నెట్. నేను కొన్ని వీడియోస్ చూసాను డ్యూరింగ్ దేర్ వెడ్డింగ్ అండ్ ఆల్. వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ కానీ సో క్యూట్, కాస్ట్యూమ్స్ కానీ డెకార్ బై రాజా గారు ఆ ఈవెంట్ చేశారు ఆరెంజ్ థీమ్లో. చాలా పెద్ద కన్వెన్షన్ అది. ఎక్స్ట్రాడినరీ చేశారు. నాకు తెలిసి రీసెంట్ టైంలో హైలైట్ డెకార్ కానీ హైలైట్ రిసెప్షన్ కానీ వాళ్ళు. సో యూ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ది రిసెప్షన్ చేసాం. అంటే శ్రీనివాస్ గారి తరపు నుండి రిసెప్షన్, వెడ్డింగ్ అంతా తిరుపతిలో జరిగింది. అది టేక్ కేర్ ఆఫ్ కావ్య గారు, వైఫ్ వాళ్ళు చేశారు. అది మొక్కు. నైస్. హౌ ఇంపార్టెంట్ ఈస్ కాంటెంట్ క్రియేషన్? Is it helping you or what happened to you? What happening with you? అంటే నువ్వు కంటెంట్ ఎందుకు చేద్దాం అనుకున్నావు? ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే మనమే కష్టపడుతూ ఉండేవాళ్ళం కంపెనీ కోసం అన్ని ఆస్పెక్ట్లో. దాని తర్వాత కొంచెం కార్పొరేట్ స్టైల్కి తీసుకొచ్చా. నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఆఫీస్లో కూర్చొని, ఇది ఇంటర్నెట్ టైము, మామూలు జనరల్గా టైం కాదు, న్యూస్ పేపర్ టైం కాదు, ఇంటర్నెట్ టైము. సో ఈ టైంలో నేను ఆఫీస్లో కూర్చొని లీడ్ చేయాలి, మొత్తం ప్రపంచాన్ని అంతా లీడ్ చేయాలి, మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టి నేను ఇలా లీడ్ చేయాలి అనుకున్నామండి. ఎందుకంటే అంతే కదండి, ఇంటర్నెట్ పుష్ చేస్తే లీడ్స్ వస్తే, టీమ్ని ట్రైన్ చేస్తే మేము ఆర్గనైజ్డ్గా షూట్స్ చేయొచ్చు. కానీ లాస్ట్ 1.5 year 2 years నుండి కంప్లీట్గా మార్కెట్ మారిపోయింది. సో మెనీ పేజెస్ వచ్చేసినాయి. ఒక పేజ్ ఓపెన్ చేస్తే నీ కంపెనీయే. ఈరోజు 2 పేజ్లు ఓపెన్ చేసాంటే 2 కంపెనీలు పెట్టినట్టే. ఓ 5-6 years బ్యాక్ ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్, ఒక బ్రాండ్ పెట్టాలి అంటే టూ మచ్ ఇన్వెస్ట్మెంట్, టూ మచ్ ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసినావా, రిబ్బన్ కట్ చేసినావా, ఇన్స్టాగ్రామ్ దగ్గరే రిబ్బన్, మళ్ళీ ఆ రిబ్బన్ సైజ్ కూడా చిన్నదే, ఫోన్కి పెట్టేసి ఇలా కట్ చేస్తే నీ కంపెనీ ఓపెన్ అయిపోయినట్టే. సో అప్పుడు ఏమైపోయిందంటే క్లయింట్స్కి కన్ఫ్యూజన్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పెళ్లి ఫోటోగ్రఫీని చూస్ చేసుకోవాలి, ఒక మంచి ఫోటోగ్రాఫర్ని అంటే 100 వస్తున్నాయి. లేకపోతే people used to go and search in Google. తర్వాత it became OLX, sorry, Just Dial కి కాల్ చేసి అడిగేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. రిజిస్టర్డ్ కంపెనీస్ ఉండేవి. గూగుల్కి వెళ్ళినప్పుడు నీ కంపెనీ ఉంటేనే అక్కడ గూగుల్ కంపెనీ ఉండాలి, నీకు ఆఫీస్ ఉంటేనే కదా ఆ ప్లేస్ నీకు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవ్రీ 10 కంపెనీస్ దాంట్లో 6-7 అసలు గూగుల్లో ఉండవు. ఎస్, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అప్పుడు ఏమైపోతుందంటే పీపుల్కి కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ని 100 పేజ్లు వచ్చినప్పుడు ఏమైనా చూస్ చేసుకోవాలో తెలియదు, ఏమైనా ట్రస్ట్ చేయాలో తెలియదు. దట్స్ వై నాకు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మనం బయటకు వచ్చి మన బ్రాండ్ గురించి మనమే చెప్పాలి, మన పర్సనల్ బ్రాండింగ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరినీ చూసినప్పుడు, కార్తిక్ని, బాణన్ని, దిలీప్ అన్నని, వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరూ అలా గ్రో అయిన వాళ్ళే. సో అలాంటప్పుడు మన దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత పెద్ద సిస్టమ్ ఉంది, ఇంత పెద్ద కార్పొరేట్ ఉంది, దీన్ని క్లయింట్స్కి మనం వచ్చి చెప్తే డెఫినెట్లీ ట్రస్ట్ చేస్తారు, పర్సనల్గా అటాచ్మెంట్ వస్తుంది అని చెప్పి నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం చేశాను లాస్ట్ 1 year నుండి. పబ్లిక్గా ఇప్పుడు ఏది చేసినా నేను పబ్లిక్లో పెట్టేస్తున్నాను. మన రీసెంట్గా నికాన్ వాళ్ళతో ఒక పెద్ద డిస్కషన్ అయింది, పెద్ద ప్రపోజల్ ఒకటి అయింది. దాని తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, ఒక ప్రపోజల్ మీద సిగ్నేచర్ పెట్టా. అంతకుముందు సిగ్నేచర్ పెట్టేవాళ్ళం, మాట్లాడడం, పంపించేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఒక వీడియో చేస్తున్నాం, దాన్ని ఒక ఫోటో చేస్తున్నాం, పబ్లిక్లో పెడతాం. అంటే పీపుల్కి తెలుస్తుంది వీళ్ళు ఇది చేస్తారు. ఎస్, 200% ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మా కంపెనీ గురించి మేము బాగా చెప్పుకోగలుగుతున్నాం. అండ్ అలాగే క్లయింట్స్ వస్తున్నారు మమ్మల్ని నమ్మి, మేము బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. సో 200% కంటెంట్ క్రియేషన్ చేయాలా, మన కంపెనీ గురించి మనమే చెప్పుకోవాలా. వీళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయింది. ఓకే, సో ఇప్పుడు వీళ్ళందరితో తిరుగుతూ ఉంటాం మేము. సో అలా చేస్తున్నాం, అలాగే చెయ్యాలి, ఇంకా తప్పదు. రైట్ నౌ మార్కెట్ అది. లైక్ సిన్స్ యూ స్టార్టెడ్ ఎంగేజింగ్ విత్ లాట్ ఆఫ్ తెలుగు ఫౌండర్స్. ఎస్. Like now you started building a network in Telugu founders. Before that and after that, what are the changes in your 200% ఐడియాలజీస్, కొత్త ఐడియాస్ తెలుస్తున్నాయి. లేదు ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది రైట్ అని తెలుస్తుంది. లేకపోతే ఇలా బిల్డ్ చేయాలని కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు కొంతమందిని చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఎవ్రీడే రీల్ చేస్తారు, ఎవ్రీడే కంటెంట్ చేస్తారు. అలా మనం కూడా చేయాలి. ఎంత బిజీ ఉన్నా మనం చేయగలగాలి. సో is it motivating you or making you feel insecure? ఏది ఇన్సెక్యూర్ అంటే కంటెంట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే నాకు తెలియకుండా దిస్ ఇస్ కాల్డ్ మోటివేషనల్ పాన్. హ్యావ్ యు ఎవర్ హర్డ్ దిస్? when you consume lot of content on internet, పాజిటివ్ అంటే అది నేను ఏం చేస్తుంది అంటే నీ బ్రెయిన్ ని నువ్వు ఏమో చేసావు అన్నట్టు మోటివేట్ చేసేస్తుంది, కానీ నువ్వేం చేయవు. అవును.
నేను రోజు రీల్ చేయాలనుకుంటా. దట్ ఈస్ మోటివేషనల్ పాన్. సో నార్మల్గా పాన్ చూస్తే అయితే ఎలా అయితే మన డోపమైన్ ఎలా రిలీజ్ అవుతుందో సేమ్ పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ చూసి టీమ్ ఇలా బిల్డ్ చేయాలి, రీల్ ఇలా చేయాలి, అది కంటెంట్, ఇది హుక్ ఉండాలి అన్నీ అనుకుంటున్నాం అంతే. ఫిజికలీ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎస్ 90% పీపుల్ అదే అఫెక్టెడ్ మీ అలాట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అంటే జనరల్గా చూసి నేర్చుకొని పాయింట్స్ చేసుకుంటాం, పాయింట్స్ డెఫినెట్లీ రాసుకుంటాం. అంటే మార్కెట్లో ఉన్న పాయింట్స్ అన్ని తీసుకుంటాం, ఇన్స్టాగ్రామ్లో ఉన్న పాయింట్స్ అన్ని తీసుకుంటాం. కానీ నా వర్క్ స్టైల్కి నాకు ఏది సూటబుల్ అవుతుందో అదే చేయాలి. 200% అది చేస్తేనే వర్కౌట్ అవుద్ది. కానీ వాళ్ళు అది చేస్తున్నారు కానీ మనం చేస్తే అది అవ్వదు. ఇప్పుడు బాగా వాయిస్ చెప్తాడు, మన వల్ల కాదు. ఆయన బిజినెస్కి అది సెట్ అయింది. ఓకే, సో అట్లా డిఫరెంట్గా ఎవరి వే వాళ్ళదే. ఇప్పుడు నా ఓన్ స్టైల్ నాకు ఉంటుంది. అంటే సేమ్ ఐ టెల్ యూ ఐ కేమ్ అక్రాస్, అంటే నేను కొందరిని షిఫ్ట్ చూసా, సేమ్ తెలుగు ఫౌండర్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. వాళ్ళు ఇంటర్నెట్లో దే క్లియర్లీ సెడ్ దట్ ఐఎమ్ అ ఫౌండర్, నేను కంపెనీని బిల్డ్ చేయాలా, కంటెంట్ చేయాలా అని. దే ఆర్ లిటరలీ మాకింగ్ వన్ మోర్ తెలుగు ఫౌండర్ హూ ఈస్ డూయింగ్ గ్రేట్ ఇన్ కాంటెంట్. సో నేను కంటెంట్ని అలాగే బీట్ చేయలేను. సో వాట్ ఐ కెన్ డూ నౌ, ఐ విల్ మేక్ ఎ రీల్ సేయింగ్ దట్ నేను ఫౌండర్ని కంపెనీని బిల్డ్ చేయడానికి ఉన్నా, కంటెంట్ చేయడానికి కాదు అని. అండ్ నౌ ద సేమ్ గై అడాప్టెడ్ టు కాంటెంట్ అండ్ డూయింగ్ కాంటెంట్ బెటర్ దెన్ హిమ్. సో అలాంటి టైంలో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ if you start engaging with these kind of people around you, it will leave you in a question mark. For example, నీలాగా నాలాంటి వాళ్ళకి ఏంటి ఇప్పుడిప్పుడే పుష్ చేసుకొని మీదకి వస్తున్నాం. వీఆర్ నాట్ దట్ ఎక్స్ట్రావర్టెడ్ పర్సనాలిటీ వీ కెన్ జస్ట్ అడాప్ట్ లైక్ దిస్ అండ్ డూ థింగ్స్ కాదు కదా. ఇట్ పుషెస్ ఇట్ బిగ్ టైమ్ డైలమా. ఓకే, ఇప్పుడు నేను కంపెనీని బిల్డ్ చేయాలా, కంటెంట్ చేయాలా? కంపెనీని బిల్డ్ చేస్తూ కంటెంట్ కూడా చేయాలా? అదే అన్న, అది రావడానికి ఇనిషియల్లో కొంచెం. ఇప్పుడు జనరల్గా అందరికీ కొంచెం షై ఉంటుందండి. ఒక్కసారి నువ్వు దిగిన తర్వాత, ఒకసారి మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తావు. కానీ ప్రాపర్గా నీ బిజినెస్ రిలేటెడ్ ట్రూత్ ఏదైతే ఉందో అది నువ్వు చెప్పగలగాలి. ప్రాపర్గా యాడ్లా కాకుండా దాన్ని ప్రాపర్గా చెప్పగలగాలి. అప్పుడు జనాలకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అలా బిల్డ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళంతా. సో మార్కెట్ అలా మారింది కాబట్టి నేను ప్రీవియస్గా అనుకున్న ఇంటర్నెట్ యోగం, నేను అక్కడ ఆఫీస్లో కూర్చొని అన్ని చక్రాలు తెప్పొచ్చు అనేది పక్కన పెట్టి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, జనాలు గుర్తుపడుతున్నారు, లేకపోతే మీది 24 frames అని బ్రాండ్ అవుతుంది, నా వల్ల కూడా నా బ్రాండ్ అవుతుందా, నా వల్ల కూడా నా బ్రాండ్కి రికగ్నైజేషన్ వస్తుందా అని. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ, స్పెషల్లీ కాంటెంట్ ఇండస్ట్రీ, సిన్స్ వీఆర్ రన్నింగ్ ద కాంటెంట్ హబ్ అండ్ క్రియేటివ్ స్పేస్ అండ్ ఆల్, కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఎనీమోర్ ఫర్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెడతాం, ఒక 10,000 మందే చూస్తారు, ఇంకా 24 hours అది అయిపోయింది, కిందకి వెళ్ళిపోయింది అంతే. నువ్వు మళ్ళీ కొత్తది చేయాల్సిందే. అది ఇన్స్టెంట్గా నువ్వు జస్ట్ అక్కడ చేస్తున్నావు. సమ్ టైమ్స్ అది 1 million పోవచ్చు, అప్పుడు నువ్వు హ్యాపీ, ఎందుకంటే మోర్ పీపుల్ నువ్వు రీచ్ అయినావు. సో అట్లాగా కన్సిస్టెంట్గా చేయాల్సిందే, లేకపోతే కష్టం. ఏదో 2-3 వీడియోలు చేసి పెట్టాము, 2-3 సార్లే మనం కనపడ్డాము అంటే జనాలు గుర్తుపట్టేంత ఓపిక లేదు, గుర్తుపెట్టుకునేంత ఓపిక జనాల్లో లేదు. వెరీ ఇంపల్సివ్. ఇన్స్టాగ్రామ్ ఇస్ వెరీ, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటావు అండి, చాలా కష్టం. దానిలో every day there is a trend, every day there is something like that. ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా కజిన్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే రోజు నేను చూస్తూనే ఉన్నాం బాబు, లేకపోతే లేవగానే నిన్నే చూడాల్సి వస్తుంది అంటే ఓకే హ్యాపీ, రోజు గుర్తొస్తున్నాను కదా, రోజు కనపడుతున్నాను కదా. సో అట్లా రోజు వాళ్ళకి చూపించాలని నేను ఏదో ఒకటి చేయాలి కదా. అది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. కనిపించలేదు అంటారు, ఏంటి స్టేటస్లు పెట్టలేదు అంటారు. రేపు పొద్దున ఎవ్రీ ఎక్స్పెన్సివ్ కెమెరా డిసపియర్స్, వాట్ వుడ్ యూ డూ? ఏం చెప్పాలని, like what you will do, because everything is so much rely on like your business is so much into rely on this కదా. Like what is your state of mind? అంటే నేను అంత తీసుకోనండి జనరల్గా. సో హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అని వదిలేయడమే. సో యూ లైట్ ఎట్ హార్ట్, లైక్ యూ డూ టేక్ థింగ్స్ వెరీ సీరియస్లీ. అంటే నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అని ఒకటి బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకుని ఉండే, ఒకటి అయిపోయింది అనుకోండి ఇంకా అది రాదని నాకు తెలుసు. వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ యూ డూ లైక్ టు కీప్ యువర్ నర్వస్ సిస్టమ్ డౌన్, అంటే కంట్రోల్ ఆన్ థింగ్స్ కానీ? ఓన్గా చేసుకోవడం అండి, ఓన్గా కంట్రోల్ చేసుకోవడం. మన యాజ్ ఏ హ్యూమన్గా నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకునే క్యాపబిలిటీ నీ దగ్గర ఉంది, లేదు బయటకి చేసేయాలి అన్న అది నీ దగ్గర ఉంటుంది. ఆ కంట్రోల్ సిస్టమ్ నువ్వు కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే సక్సెస్ అయిపోవచ్చు.
మనం ఎప్పుడైనా అలా చేసేస్తే ఎవడో ఏంటండి. దట్స్ వెరీ ఇప్పుడున్న జెన్జీ గ్యాంగ్ ఏంటంటే వెళ్ళిపోవాలా ఇప్పుడు వెళ్ళిపోతా, పోవాలా పోతా, అట్లా ఉన్నారు. అప్పట్లో అలా ఉండేవాళ్ళు కాదు. గబాల్ ఒక మాట అన్నా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో నన్ను తిట్టిన తిట్లకి రెండో రోజే వచ్చేయాలి. ఓకే, అవసరమైతే కొట్టను కూడా కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో. చాలా ఇది ఉండేది. మా దానిలో ఇంకా స్ట్రిక్ట్ ఉండేది. మోహన్ బాబు గారు వస్తే మొత్తం ఎక్కడికక్కడ నీట్గా డీసెంట్ పర్ఫెక్ట్ ఉండాలి. అక్కడ నుండి నాకు అలవాటైంది, డిసిప్లిన్ అనేది అలవాటైంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి అని. సో దిస్ థింగ్ విల్ వర్క్ ఆన్ బిల్డ్ ఆర్ బ్రేక్. పర్సనల్ బ్రాండింగ్, బిల్డ్. formal education for creative career, build. Growing from a small team into a large company, build. So 24/7 you're working like restlessly, like so much hustle. Is it really important to build a, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది కదా, దానివల్ల ఒక కల్చర్ బిల్డ్ అవుతుంది. అంటే జస్ట్ బికాస్ ఫౌండర్ ఈజ్ సో రెస్ట్లెస్, మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అందరం అలాగే పని చేయాలనుకుంటాం. That is at a point it's stupidity first. Yes, break that. So you want to break it. No option. So AI becomes a part of your workflow. Yes, build. So we'll go for segment 2. Yeah. Worth it. So basically you need to actually worth it, not worth it depends. Personal investing, branding investing heavily in branding before investing in equipment. Depends. అది పర్సన్ని బట్టి, అది తన స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తాడో అనేది తన ఇష్టం, మనం దాన్ని డిసైడ్ చేయలేము. So working for free for a, if it is a, like for example this particular area is your dream, but at a point of time you need to work free for doing those kind of things. No. So you never worked for free so far? No. Hiring people who are better than you? No. Why? నాకన్నా బెటర్ ఉంటే రెండు. Okay. Missing important family occasions because of work. Certain times. Worth it, huh? అంటే తప్పదు. ఇంకా మేము ఉన్నది వెడ్డింగ్ దానిలో కదా. ఇనిషియల్ టైంలో నేను ఎక్కడ ఏది వెడ్డింగ్ సీజన్ లో నీకు చాలా వెడ్డింగ్స్ వస్తాయి. నౌ యు ఆర్ నాట్ వర్కింగ్, రైట్? యు ఆర్ నాట్ గోయింగ్ ఆన్ షూటింగ్ పర్సన్. లాంగ్ బ్యాక్ కరెక్ట్గా ఫ్రెండ్ పెళ్ళి ఆ రోజు ఉంటుంది, నా క్లయింట్ పెళ్ళి ఆ రోజు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ బాధలు లేవు అసలు. నేను బిల్డింగ్ మల్టిపుల్ బిజినెసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ మాస్టర్ పీస్. నో. టేకింగ్ ఎ కంప్లీట్ కెరియర్ రిస్క్ ఆఫ్టర్ యూ ఆల్రెడీ బికమ్ సక్సెస్ఫుల్. నో. What is that one thing you never spoke on internet so far? బేసికల్లీ నా 10 years జర్నీలో మధ్యలో మాకు ఒకటి జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ రిలేటెడ్ ఇష్యూ. ఆ రోజు మాత్రం ఎంత బిల్డ్ చేసుకొని ఏంటా ఎలా అయిపోయాము, ఒక మంచి పర్ఫెక్ట్ సిఏని పెట్టుకోపోవడం వల్ల మాకు అలా జరిగింది. జరిగిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎలా అంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వచ్చినట్టు మా ఇంటికి ఒక టీము, మా ఆఫీస్కి ఒక టీం, వీళ్ళు మొత్తం బ్లాక్ చేసేసి ఒక 24 hours మేము వాళ్ళతోనే పెట్టుకొని హడావుడి అయిపోయిన తర్వాత సెంట్రల్ జిఎస్టీ ఆఫీస్ స్టెప్స్ ఎక్కి ఆ టర్నింగ్లో కొంచెంసేపు ఏడ్చి మళ్ళీ పైకి వెళ్ళా. సో చాలా బాధ అనిపించింది. ఎంత చేసి మళ్ళీ ఇక్కడ మనం వెళ్తూ ఎందుకు తెలుసా పని. ఐ ఫీల్ why the first generation entrepreneurs are very sensitive, because like for example I can relate that to so much because I grew up in a very conservative middle class family background where my parents were employed all their life. So when you are first generation entrepreneurs, pratidi manam chetul kalchukoni nechukunde. There is no set formula. For example, if you ask Ratan Tata or Ambani's son or daughter, there is a working formula figured out. అంతే. ఇచ్చేసి నీకు పాత వేసారు. దే జాబ్ ఇస్ టు మేనేజ్ ఆర్ యూజ్ దిస్ వెల్ టు బిల్డ్ సంథింగ్. ఎంత బిల్డ్ చేయాలో చేయొచ్చు. సెకండ్ జనరేషన్. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఈ అకౌంటింగ్ థింగ్ కానీ లాస్ ప్రాఫిట్ గెయిన్ ఇవన్నీ వింటనే ఉంటారు. మనం ఏం విన్నాం? ట్రూ. జాబ్ ఎప్పుడు బిజినెస్ మీద ఉండదు కానీ ఫినాన్స్ పెద్ద చూసేవాళ్ళం. అసలు బిజినెస్ టాక్ కూడా మన ఇంట్లో ఉండకపోతుంది. సో వీ నెవర్ నో వాట్ ఈస్ రిస్క్ ఫ్యాక్టర్. సో వాళ్ళకి ఏంటంటే రిస్క్ నార్మలైజ్డ్ ఎట్ దట్ హోమ్. అది డబ్బులు పోతాయి బిజినెస్లోనే తెలుసు. మనకేంటి డబ్బులు పోతే ఇట్ ఎఫెక్ట్స్ యువర్ మెంటల్ హెల్త్. సడన్గా లో అవుతావు. ఇప్పటికీ ఐ డోంట్ నో వెదర్ యూ ఫేస్ ఐ ఫేస్ క్యాష్ ఫ్లో ఇష్యూస్ అ లాట్ బికాస్ so much we exponentially invested in multiple cash flow issues are affecting my mental health so much. And చాలా డేలో చాలా అమౌంట్ కూడా మేము కట్టాల్సి వచ్చింది. అది సో 4 floors ఉంటుంది. ఎవ్రీ స్టెప్ అలా టర్న్ అవగానే అక్కడ కొంచెం సేపు ఆడడం, మళ్ళీ ఇంకో స్టెప్కి వెళ్ళడం, మళ్ళీ బాగోదు కదా, జనాలు చూస్తారు కదా, అలానే ఆపుకోలేము. ఇట్ ఎఫెక్ట్స్ అస్ సో బ్యాడ్లీ. అది ఎలా హ్యాండిల్ చేయాలి తెలియక. ఎస్.
Now అంటే it's the same ఆపుకోలేము, as- నేనైతే నేను అస్సలు ఆపుకోలేను. అవును. అలా అని అక్కడ ఆ పొజిషన్లో నేను అలా చేయకూడదు. నేను ఒక ఫౌండరు, నేను ఒక ఎంటర్ప్రైనర్, సో వాళ్ళు ఆఫీసర్స్, నేను వెళ్ళి అలా చేసినప్పుడు అదే బాగోదు. అలానే ఆపుకోలేకపోతున్నా. సో అందుకని లిఫ్ట్ వెళ్ళకుండా స్టెప్స్లో వెళ్ళి అలా 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 5-10 minutes అలా అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. అలా వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ అలా రిలాక్స్ అయ్యి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసి సెటిల్ చేసి సెటిల్మెంట్ చేసాం. సో అదైతే నేను ఎక్కడ చెప్పలేదు, చెప్పకూడదు ఏమో అని చెప్పలేదు. సో నా లైఫ్లో అంత లెవెల్లో ఎప్పుడు అలా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పావు సార్, అది చెప్పాలో లేదో తెలియదు కూడా. ఈజ్ సంథింగ్ వి నెవర్ లర్న్ బికాస్ ఐ నెవర్ సా మై ఫాదర్ టాకింగ్ అబౌట్ హిస్ వీక్నెస్ టు మీ. It's all about strength. He being the provider. Men became so provider culture in our lives. కరెక్ట్. మన బలహీనత గురించి మాట్లాడే స్పేసే లేకుండా ఎక్కడ. సో దట్స్ వై లోపల పెట్టుకొని ఎంతకని పెట్టుకుంటాం. అంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని తెలుస్తాయి. కొత్తగా మనం బిజినెస్ లోకి ఫస్ట్ జనరేషన్ వచ్చినప్పుడు చాలా తెలియదు. Now your kids or my kids will know. Yes. It's completely okay to be weak. You can cry. Business లో లాస్ ఉంటుంది. గివ్ ఇట్ ఎ షాట్. మహా అయితే ఏమవుతుంది అని సపోర్ట్ కూడా అలానే ఉంటుంది. మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా జెనెటికల్గా ఆర్ కల్చరల్ వైజ్ దిల్ గెట్ యూస్ టు దీస్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్. సో దట్స్ ఐ ఫీల్ సర్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్బ్రింగింగ్ ఎఫెక్ట్స్ అ లాట్. ఎస్. ప్రాబ్లీ దట్ మేడ్ యూ టు కీప్ ఇన్సైడ్ అనుకుంటా. కూల్. On a very emotional note, we are ending this. Thank you so much for joining. Thank you. We'll keep in touch.